హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈరోజు మీకోసం ఇంకో స్వీట్ అండ్ షార్ట్ స్టోరీతో వచ్చేసాను. అది చూసాక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కథ ఎలా ఉందో చెప్పండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అది హైదరాబాద్‌కి ఔట్‌కట్స్‌లో ఉన్న ఫార్మ్ హౌస్. చుట్టూ తోటలతో మధ్యలో ఆ ఫార్మ్ హౌస్ ఉంది. ప్రహరీ గోడతో చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. బయట పెద్ద గేట్ ఉంటే దానికి ఒక సెక్యూరిటీ కూడా కాపలా కాస్తూ ఉంటాడు. ఎప్పుడూ లేనిది ఆ సెక్యూరిటీ చాలా కంగారుగా నుదుటి మీద పడుతున్న చెమటనే తుడుచుకుంటూ మాటిమాటికి ఆ ఫామ్ హౌస్ వైపే చూస్తూ ఉంటాడు. కానీ ఆ ఫామ్ హౌస్ మెయిన్ డోర్ కాకుండా అన్ని డోర్స్ అలాగే చివరికి విండోస్ కూడా క్లోజ్ చేసి చిన్న సౌండ్ కూడా లోపల నుంచి బయటికి రాకుండా చాలా పకడ్బందీగా అన్ని క్లోజ్ చేసి ఉంటాయి. అందుకే అతనికి కనీసం లోపల ఏం జరుగుతోందో కూడా తెలియదు. కానీ అతని ఊహల్లో లోపల ఏం జరుగుతోందో ఆ మాత్రం ఊహించుకోగలడు కాబట్టి మాటిమాటికి ఆ ఫామ్ హౌస్ మెయిన్ డోర్ వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా ఫామ్ హౌస్ లోపల ఏమవుతోందో చూద్దాం. చాలా పెద్దగా విశాలంగా ఉండే హాల్. ఎడమ చేతి వైపు పెద్దగా మోడర్న్ టెక్నాలజీతో అన్ని అరేంజ్ చేసిన కిచెన్ ఉంటే ఆ హాల్ మధ్యలోంచి చాలా పెద్దగా ఉన్న స్టెప్స్ పైకి దారి తీస్తూ ఉంటాయి. హాల్ కి రైట్ సైడ్ లివింగ్ రూమ్ లాంటిది అలాగే గెస్ట్ బెడ్రూమ్ ఉంటాయి. స్టెప్స్ తో పైకి వెళ్తే పైన మళ్ళీ 3 బెడ్రూమ్స్ ఉంటాయి. అందులో ఒక బెడ్రూమ్ లో నుంచి మాత్రం చిన్నగా ఎవరో అరుస్తున్న మూలుగులు వినిపిస్తూ ఉంటాయి. గదిలోపల మాత్రం చాలా చిన్న చీకటిగా ఉంటూ బెడ్ మధ్యలో ఇద్దరు నగ్నంగా ఉండి వాళ్ళ మధ్య సృష్టి కార్యం జరుగుతూ ఉంటుంది. ఆ గదిలో ఏసీ ఆన్లోనే ఉన్నా కూడా బెడ్ పై ఉన్న అమ్మాయి విడుస్తున్న వేడి నిట్టూర్పులు ఆ గదిని మరింత వెచ్చగా మార్చేస్తాయి. ఇద్దరూ చాలా మత్తులో ఉంటారు. వాళ్ళ మధ్య ఏం జరుగుతోందో ఇద్దరికీ తెలుస్తున్నా కూడా ఆ మత్తు వాళ్ళని పూర్తిగా విడిచిపెట్టదు. బయట నుంచి చిన్నగా పడుతున్న వెలుతురులో ఆమె మొహంలోకి చూస్తున్న అతనికి ఆమె కన్నీళ్లతో పాటు మొహంలో బాధ కూడా కనిపిస్తూనే ఉంటుంది. అయినా కూడా ఆమె మెడవంపులో అతని మొహాన్ని పెట్టి అతని గరుకు గట్టాన్ని రాస్తూ అతని చేతులతో ఆమె ఎత్తైన పొరగాలని గట్టిగా నొక్కుతూ పెదాలతో ముద్దాడుతూ రాక్షసంగా కొరుకుతూ ఉంటాడు. అతను చేస్తున్న పనులన్నిటికీ ఆమె శరీరం బాధతో విలవిలలాడుతున్నా కూడా ఆమె కూడా మత్తులో ఉండడంతో పెదాలని మునిపంటితో నొక్కుతూ మరింతగా మోకింగ్ సౌండ్స్ చేస్తూ అతనిలో కోరికని పెంచేస్తుంది. అప్పటికి ఆమెతో అతను కలిసిపోవడం నాలుగోసారి. అయినా కూడా ఆమెతో కలుస్తున్న ప్రతి క్షణం అతనికి మొదటిసారిలాగే చాలా కొత్తగా, మైకంగా, సంతోషంగా, స్వర్గంలో విహరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆమె ఎవరో కూడా అతనికి తెలియదు. అలాగే అతనెవరో కూడా ఆమెకి తెలీదు. చెప్పాలంటే కొన్ని గంటల వరకు వాళ్ళ ఇద్దరి ప్రపంచాలు వేరువేరు. కానీ ఇప్పుడు ఒకే గదిలో, ఒకే బెడ్‌పై వాళ్ళు ఊహించని పరిస్థితిలో ఉన్నారు. అతని మొహం కూడా ఆమె పూర్తిగా చూడనే లేదు. కానీ అతని కింద ఇప్పుడు పువ్వులా నలిగిపోతోంది. కాసేపు ముందు మత్తులో ఉన్నా కూడా మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి అంటూ అతన్ని 2 చేతులతో దండం పెట్టి వేడుకున్న ఆమె, అతను ఆమె శరీరంతో ఆడుకోవడం మొదలుపెట్టగానే కాసేపట్లోనే అతనికి దాసోహం అయ్యి తిరిగి అతనికి సహకరిస్తూ ఆమె కూడా అదే మైకంలో పడిపోతుంది. ఆమె ఎత్తైన ఎదలు అతనిస్తున్న స్ట్రోక్స్ కి పైకి కిందకు లయబద్ధంగా ఊగుతుంటే అతని కళ్ళు పక్కకి తిప్పుకోను అంటున్నాయి. ఆమె శరీరం మొత్తం అతను చేస్తున్న చేష్టలతో ఎర్రగా కందిపోయి కంపించిపోతోంది. ఎంత చేస్తున్నా కూడా ఏదో కావాలి అనే ఆరాటం. కానీ అది మనస్ఫూర్తిగా కాదు. కేవలం మత్తులో మాత్రమే. మొదటి 2 సార్లు కలిసిన కలయికల్లో ఇద్దరూ మత్తు పూర్తిగా ఉండి చాలా గాఢంగా, లోతుగా కోరికతో కలిసిపోతారు. కానీ మూడోసారి కలుస్తున్న కలయికలో ఆమె శరీరం ఇస్తున్న బాధతో కొద్దిగా మత్తు వదిలి అతను చేస్తున్నదంతా ఇప్పుడు ఆమెకి తెలుస్తూ ఉంటుంది. కానీ అతనికి మాత్రం కోరిక ఇంకా పెరుగుతూ ఆమెతో కలిసిపోవాలి అనే ఆరాటం అతన్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. అప్పటికే ఆమె 2 గుండెలు ఎర్రగా మారిపోయి అతని పంటిగాట్లతో నిండిపోతాయి. అయినా కూడా అతని చేతులు ఆమె శరీరంపై స్వేచ్ఛగా విహరిస్తూనే ఉంటాయి. వారి కలయికలో ఏ కోశాన ప్రేమ అనేది లేదు. కేవలం మత్తులో ఉండి శరీరాలు కోరుతున్న కోరికల్ని నెరవేర్చడంలో మాత్రమే
ఇద్దరూ కలుస్తున్నారు. అమ్మా అంటూ అతను గట్టిగా స్ట్రోక్స్ ఇస్తున్న ప్రతిసారి ఆమె ప్రైవేట్ పార్ట్లో నొప్పిగా అనిపించి అరుస్తూనే అతని రెండు భుజాలని గట్టిగా ఆమె చేతులతో పట్టుకుంటూ ఉంటోంది. బెడ్ మొత్తం ఊగిపోతుంటే అతన్ని ఆపడానికి అతని ఛాతీపై ఆమె రెండు చేతులు వేసి వెనక్కి తోస్తూ ఉంటుంది. అప్పుడే ఆర్ అన్న టాటూ కూడా చూస్తుంది. కానీ అతని బలం ముందు ఆమె బలం అస్సలు చాలదు. ఆమె శరీరం మొత్తం పచ్చి పుండులా మారిపోయాక అతని కోరిక చల్లారాక ఆమెపైనే మత్తుగా పడుకుండిపోతాడు అతను. కాని ఆమెకి కళ్ళ నుంచి కన్నీళ్లు జారిపోతూ ఉంటాయి. అతి కష్టం మీద అతన్ని పక్కకు నెట్టి మెల్లిగా లేచి బెడ్ కిందకి కాళ్ళని వేస్తుంది. ఒక్కసారిగా ఆమె తలంతా బరువుగా మారిపోయి ప్రపంచం అంతా తిరగబడినట్టు అనిపిస్తుంటే తల పట్టుకుని మళ్ళీ అసహనంగా బాధతో బెడ్ పైనే కూర్చునిపోతుంది. దేవుడా, ఎందుకు నాకు ఇంతటి శిక్ష వేశావు? పెళ్లి కాకుండానే నన్ను నేను వేరే వాళ్ళకి అర్పించుకునేలా చేశావు. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే ఆయన ఏమైపోతారు? అసలు నేనింకా ఎందుకు బతికుండాలి? ఎవరి కోసం బతికుండాలి? కనీసం ఎవరో తెలియని వ్యక్తితో ఇలా బెడ్పై రాత్రంతా ఆలోచిస్తుంటే ఆమె ఏడుపు క్షణక్షణానికి పెరిగిపోతూ ఉంటుంది. ఆమె శరీరం మొత్తం ఆ ఏడుపుతో అదురుతుంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ ఆమె మనస్సాక్షి తొందర పెడుతుంది. కనీసం అతను ఎవరో తెలియదు, అతని మొహం అయినా చూడు అంటూ ఆమె మెదడు పోరుతుంటే చీకట్లో అతని మొహం సరిగ్గా కనిపించక ముందు అలా నగ్నంగా ఉండటం ఏడుపు తెప్పిస్తుంటే కష్టంగా లేచి చీకట్లో వెతికి ముందు ఆమె డ్రెస్ ని వేసుకుంటుంది. అది 2-3 చోట్ల చిరిగి కనిపించగానే మరోసారి ఆమెకు జరిగిందంతా గుర్తొస్తూ ఉంటుంది. ఫ్రెండ్ పార్టీ అంటే వాళ్ళ నాన్నతో చెప్పి వెళ్ళింది. కానీ అక్కడ తను తాగే డ్రింక్లో ఎవరో ఏదో డ్రగ్ మిక్స్ చేసి ఇచ్చారు. దానితో అది తాగిన 5 నిమిషాల్లోనే ఆమె కళ్ళు తిరగడం మొదలయ్యి తల పట్టుకుని తన ఫ్రెండ్కి కళ్ళు తిరుగుతున్నాయని చెప్తుంది. దానితో ఆమె ఫ్రెండ్ కూడా కంగారుపడి క్యాబ్ బుక్ చేసి, నేను నిన్ను ఒక్కదాన్నే పట్టుకోలేకపోతున్నానే, ఉండు మన ఫ్రెండ్ని తీసుకొస్తాను అంటూ వాళ్ళ గ్యాంగ్లోనే వేరే అబ్బాయిని తీసుకురావడానికి మళ్ళీ పబ్లోకి వెళ్తుంది. కానీ ఆమె ఫ్రెండ్ తిరిగి వచ్చేసరికి మత్తులో ఉన్న తను కనిపించదు. అప్పటికే ఆమెని ఎవరో కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలీదు కానీ ఆమెని తీసుకొచ్చి హైదరాబాద్‌కి దూరంగా ఉన్న ఈ గెస్ట్ హౌస్‌లో బెడ్‌రూమ్‌లో బెడ్ పైన పడేసి వెళ్ళిపోతారు. ఆమెకి ఒళ్ళంతా మంటలుగా అనిపిస్తుంటే ఏం చేయాలో కూడా తెలియక కాళ్ళని, చేతుల్ని ఆ బెడ్‌కే కొట్టుకుంటూ అరుస్తూ ఉండిపోతుంది. సరిగ్గా అప్పుడే అతను ఆ గదిలోకి వస్తాడు. ఆమెని అలా చూడటంతోనే ఆమెని దగ్గరికి లాక్కుని నడుము చుట్టూ చేతులు వేసి ఆమె పెదాలని గాఢంగా ముద్దాడటం మొదలు పెడతాడు. మొదటగా తనని వదలమని బ్రతిమాలుతుంది. విడిపించుకోవాలని చూస్తుంది. కనీసం అతనెవరో కూడా ఆమెకి తెలీదు. అయినా కూడా అప్పటి వరకు ఆమె శరీరం ఏదో కోరుకుంటూ అదేంటో తెలియక ఒక మగాడి స్పర్శ ఆమెకి తెలియగానే ఏం కావాలో అర్థమైనట్టు వద్దు వద్దు అనుకుంటూనే అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. దానితో ఆమె మెత్తని అందాలు, ఎండకన్నె ఎరుగని ఆమె కన్నె ఎద పొంగులు అతన్ని శరీరాన్ని తాకుతాయి. అప్పటికే ఆవేశంలో కోరికతో ఉన్న అతను కూడా ఆమెని బెడ్ పైకి తోసి ఆమె పైకి చేరిపోతాడు. కనీసం డ్రెస్ ని తీసే ఓపిక కూడా లేనట్టు చించేస్తూ ఆమె బట్టలన్నీ ఆమె నుంచి వేరుచేసి ఆమె ప్రతి అణువుని ముద్దాడి పంటితో ఘాట్లు పెట్టి ఆమె శరీరాన్ని అతని చేతులతో నలిపేస్తూ ఎర్రగా కందిపోయేలా చేస్తాడు. అప్పటికే మత్తులో ఉన్న ఆమెకి కనీసం అతని మొహం కూడా ఎలా ఉంటుందో తెలీదు. కాని ఆమె శరీరం అతను ఎంత బాధ పెడుతున్నా కూడా, ఎంతగా కొరుకుతున్నా నొప్పిగా అనిపించక ఇంకాస్త ఎక్కువగా చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అదంతా ఆమె తాగిన డ్రగ్ వల్లే అని ఆమెకి కూడా తెలుస్తున్నా కాని కంటి నుంచి కన్నీరు జారిపోతున్నా అతన్ని మాత్రం గట్టిగా హత్తుకుంటూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ చిరిగిన డ్రెస్ నే వేసుకుని కన్నీటితో అతని వైపు చూస్తుంది. కాని ఒంటి మీద డ్రెస్ లేని అతను బోర్లా పడుకుని మొహాన్ని ఇంకోవైపు తిప్పి గాఢ నిద్రలో ఉంటాడు. అప్పటికే తెల్లవారుజాము అవుతుంటే చిన్నగా పక్షుల కువకువలు వినిపిస్తూ ఉంటాయి. ఇంకాసేపు ఆగితే తనని మళ్ళీ ఎవరైనా చూసి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందని ఆమె గుండె వేగం పెరిగితే వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటుంది. ఆమెని కిడ్నాప్ చేసినప్పుడు ఆమె మొబైల్, వాలెట్
అన్నీ పబ్ ముందే పడిపోయాయని గుర్తొచ్చి తనదంటూ అక్కడ ఏ వస్తువు లేదని చేసుకున్నాక ఆ గది నుంచి బయటికి వెళ్తుంటే వినిపిస్తుంది మొబైల్ రింగ్ టోన్. అది ఆమె ఫోన్ కాదు. కానీ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేసరికి అతను కింద పడేసిన ప్యాంట్లోంచి మొబైల్ బయటికి వచ్చి వైబ్రేషన్తో పాటు రింగ్ అవుతుంది. అంత పెద్ద శబ్దం ఆ నిశ్శబ్దంలో వినిపిస్తుంటే దగ్గరికి వెళ్లి మొబైల్ డిస్ప్లే చూసి ఒక్క క్షణం ఆమె అడుగులు తడబడతాయి. అందులో వస్తున్న నేమ్ అమ్మా అని రాసి ఉంటుంది. ఇంకాస్త భయంతో అతన్ని మరోసారి చూసి ఆ గది దాటి వేగంగా వెళ్ళిపోవాలని అనుకుంటుంది. కాని ఆ ఫోన్ వరుసగా 4 సార్లు రింగ్ అవుతూనే ఉంటే అతను మత్తులో ఇప్పట్లో లేవడని అర్థమయ్యి మెల్లిగా వణుకుతున్న చేతులతోనే ఆ ఫోన్ని ఆమె చేతుల్లోకి తీసుకుంటుంది. లిఫ్ట్ చేయగానే అవతల వైపు ఎవరో ఒక పెద్దావిడ, నాన్నా ఎక్కడున్నావురా? వెంటనే ఇంటికిరా. కోడలికి హెల్త్ అస్సలు బాగోలేదు. హాస్పిటల్కి తీసుకొచ్చాన్రా. ఇక్కడ డాక్టర్స్ నిన్నే అడుగుతున్నారు. నాకు ఏం చేయాలో కూడా తోచడం లేదు. నైట్ నుండి నీకు కాల్స్ చేస్తూనే ఉన్నాను. కానీ సిగ్నల్ లేదు అనే చెప్తోంది. ఇప్పుడే రింగ్ అయింది. నువ్వు వచ్చి అప్లికేషన్ ఫామ్‌లో హస్బెండ్‌గా సైన్ చేస్తే గాని తనకి పూర్తిగా ట్రీట్మెంట్ చెయ్యము అంటున్నార్రా. నాకు చాలా కంగారుగా ఉంది. తొందరగా రారా అని ఆవిడ చెప్తూనే ఉంటారు. అంటే ఆ బెడ్ మీద పడుకున్న అతనికి ఆల్రెడీ పెళ్లయింది. భార్య ఉంది. ప్రెజెంట్ ఆవిడకి హెల్త్ బాగోక హాస్పిటల్‌లో ఉంది. కానీ ఇతను మత్తులో తనతో ఇక్కడ ఇలా అంతకు మించి ఏమీ ఆలోచించలేకపోయింది మహిత. అవును, ఆమె పేరు మహిత. అందరూ మహి అని పిలుస్తూ ఉంటారు. తల్లి ఆమె చిన్నప్పుడే చనిపోతే వాళ్ళ నాన్నే ఆమెకి తల్లి, తండ్రి అన్నీ తానే అయ్యి పెంచుతారు. రీసెంట్‌గానే బీటెక్ అయ్యి క్యాంపస్‌లోనే జాబ్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా సేమ్ కంపెనీలోనే జాబ్ రావటంతో అందరూ కలిసి పార్టీ చేసుకోవాలి అంటే ఇష్టం లేకపోయినా బలవంతంగానే ఆ పబ్‌కి వస్తుంది మహి. కానీ ఆ ఒక్క రాత్రిలోనే ఆమె జీవితం ఇలా తలకిందులవుతుందని ఆమె ఏనాడూ ఊహించలేదు. ఇప్పుడు ఇలా ఒక పెళ్లి అయిన మగాడి చేతిలో ఆమె జీవితం నాశనం అయిందని ఆమె గుండె మౌనంగా రోదిస్తూ ఉంటుంది. ఫోన్ని కట్ చేసి భయంతో అక్కడి నుంచి కిందకి పరిగెడుతుంది. పెద్ద హాల్, క్లోజ్ చేసిన డోర్ అన్నీ కనిపిస్తాయి. అసలు ఆ ఇంట్లోకి ఆమె ఎలా వచ్చిందో, తనని అక్కడికి ఎవరు తీసుకొచ్చారో కూడా ఆమెకి ఏమీ తెలీదు. కనీసం తను ఎక్కడుందో కూడా పూర్తిగా తెలియక డోర్ ఓపెన్ చేసుకుని భయంతో బయటికి పరుగులు తీస్తే అక్కడే ఉన్న సెక్యూరిటీ టెన్షన్‌తో లేచి నిల్చొని చూస్తాడు. ఆమెని అతను వింతగా చూస్తుంటే మహిత మాత్రం భయపడిపోతూ అతన్ని దాటుకుని కష్టంగానే ఉన్నా పరిగెడుతూ ఉంటుంది. ఆమె వేస్తున్న ప్రతి అడుగుకి ఆమె ప్రైవేట్ పార్ట్‌లో చాలా నొప్పిగా, మంటగా అనిపిస్తుంటే ఇంకో పక్క బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. కానీ అవేవీ మహితకి తెలియడమే లేదు. కేవలం అక్కడి నుంచి తను తప్పించుకోవాలి. అది మాత్రమే ఆమె మనసులో బలంగా నాటుకుంటుంది. అందుకే ఆ చీకట్లోనే దారి పూర్తిగా తెలియకపోయినా కూడా అటు ఇటు తూలుతూనే అడుగులు వేస్తుంది. ఆమె అదృష్టం 5 నిమిషాల్లో మెయిన్ రోడ్ కనిపించగానే వస్తున్న ఆటోకి ఆమె ఇంటి అడ్రస్ చెప్తే అతను ఆమెని వింతగా చూస్తూ ఉంటాడు. కారణం ఆమె డ్రెస్ చిరిగిపోయి ఉంటే జుత్తు చెదిరి నుదుటిన పెట్టిన బొట్టు కూడా పక్కకు పోయి మెడ మీద, చెంపల మీద అలాగే కనిపిస్తున్న ఆమె ఎదభాగంలో పంటిగాట్లు కనిపిస్తూ ఉంటాయి. అప్పటి వరకు తనని తాను పూర్తిగా గమనించుకోని మహితకి ఆ ఆటో డ్రైవర్ ఆమెని అలా పట్టి పట్టి చూస్తుంటే ఏదోలా అనిపించి, అన్నా ప్లీజ్ అన్నా ముందు ఆటో తీయవా అంటూ బ్రతిమాలుతుంది. అప్పటికే తెల్లవారిపోయి కొద్దిగా వెలుగు కూడా వస్తూ ఉంటుంది. టైం 5:30 అవుతుంటే మెల్లిగా వెహికల్స్ ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉంటాయి. ఆటో స్టార్ట్ చేసిన వెంటనే మెడలో ఉన్న చున్నీని తీసి ఆమె భుజాల మీదుగా మొత్తంగా తల మీద నుండి కప్పుకొని భయంతో చుట్టూ చూస్తూ ఉంటుంది మహిత. ఆమె అవస్థని ఆటో డ్రైవర్ మిర్రర్‌లో చూస్తూనే ఏం కష్టం వచ్చిందో అని జాలిపడుతూ ఆటోని పోనిస్తూ ఉంటాడు. గంటలో సిటీకి వస్తే అక్కడికి ఇంకో పావుగంట తర్వాత ఆమె ఇంటి ముందు ఆపుతాడు ఆటో డ్రైవర్. అప్పుడు గుర్తొస్తుంది ఆమెకి. కనీసం ఆమె దగ్గర పర్స్ గానీ, మొబైల్ గానీ లేవు. ఇప్పుడు ఆటో ఆయనకి డబ్బులు ఇవ్వాలి. కానీ ఎలా? కంగారుగా ఇంటివైపు చూస్తే డోర్ ఓపెన్ చేసే ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న ఎక్కడా కనిపించరు. అన్నా, నేను ఇప్పుడే డబ్బులు పట్టుకుని వస్తాను అంటూ కంగారుగా లోపలికి పరిగెత్తి హాల్ అంతా చూస్తుంది.
అక్కడ ఎక్కడా వాళ్ళ నాన్న కనిపించక కిచెన్‌లో నుండి మాత్రం చిన్న చిన్నగా శబ్దాలు వినిపిస్తుంటే, ముందుగా ఆమె రూమ్‌లోకి వెళ్లి మనీ తీసుకొచ్చి ఆటో ఆయనకి ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా పూర్తిగా వాళ్ళ వీధిలో ఎవరూ నిద్రలేచినట్టు కనిపించదు. ఎవరూ బయటికి రాకపోవడంతో ఒకసారి చుట్టూ అంతా భయంతో చూసి మళ్ళీ ఇంట్లోకి వెళ్లి గప్‌చుప్‌గా తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది మహిత. కష్టంగానే ఉన్న బాత్రూంలోకి వెళ్లి హాట్ వాటర్‌తో షవర్ విప్పి 10 నిమిషాల స్నానం చేసి వేరే డ్రెస్ వేసుకుని హడావిడిగా బయటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న మొహంలో చిరునవ్వుతో చేతిలో కాఫీ కప్‌తో కనిపిస్తారు. నాన్నా, మీరు నిద్ర లేచేశారా? అప్పుడే ఎందుకు? ఈరోజు మీకు హాలిడే కదా! ఇంకా కాసేపు పడుకోవచ్చు కదా నాన్నా! నైటంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు అని ఆయన అడిగేలోపే కంగారుగా తనే ఏదో ఒకటి చెప్పాలని మాట్లాడేస్తూ అన్నీ అడుగుతూ ఉంటుంది మహిత. ఏమోరా, తెలివి వచ్చేసింది. నువ్వు నైట్ ఎన్ని గంటలకు వచ్చావు? నాకసలు తెలియనే లేదు. డోర్ దగ్గరికి వేసి ఉంచడమే మంచిదైంది. పోనీలే, అంతా బాగా అయిపోయిందిగా పార్టీ అని అడుగుతుంటే తడబడుతూనే వణుకుతున్న గొంతుతో బాగా బాగానే అయిపోయింది నాన్న. నైట్ నేను వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సారీ నాన్న. మళ్ళీ ఎప్పుడు అలా లేట్‌గా రాను అని తను రావడం ఆయన చూడలేదని అనేసరికి కాస్త కూల్ అవుతూ చెప్తుంది మహిత. కానీ ఆమె గుండెల్లో మాత్రం భయం అలాగే ఉంటుంది. ఇప్పటివరకు ఎప్పుడూ తన తండ్రితో ఆమె అబద్ధం చెప్పలేదు. కానీ జీవితంలో మొదటిసారి నిజాన్ని దాచేస్తూ, అబద్ధాలు చెబుతూ చాలా బాధపడుతూ ఉంటుంది మహిత. అయ్యో! నాకు తెలీదారా? నువ్వు రావాలనే ట్రై చేసుంటావు. లేట్ అయ్యి క్యాబ్స్ కూడా ఉండవని ఆగిపోయి ఉంటావు. నాకు తెలుసురా. అయినా ఇదే ఫస్ట్ టైమ్ కదా! ఏం కాదులే. వదిలేసేయ్. నీ జాబ్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి? అని ఆయన అడిగితే, ఎల్లుండే జాయినింగ్ నాన్న. అందుకే అందరం రేపు కాలేజ్‌కి వెళ్లి సర్టిఫికేట్స్ తీసుకోవాలి అనుకుంటున్నాం. అతనితో ఒక్కొక్క విషయం మాట్లాడుతూ ఉంటుంది కానీ, తొందరగా ఆమె రూమ్‌లోకి వెళ్లి బెడ్‌పై పడి మనస్ఫూర్తిగా ఏడవాలని అనిపిస్తూ ఉంటుంది ఆమెకి. అవునా? అయితే ఈ రోజంతా రెస్ట్ తీసుకోరా. నాకు బయట చిన్న పనుంది. ఎలాగా హాలిడే కదా! అది ఈరోజు చూసుకుని వచ్చేస్తాను. నువ్వు ఒక్కదానివే ఉండగలవు కదా! అని అడిగేసరికి, అలాగే నాన్న, పర్వాలేదు. నేను ఈ రోజు అంతా రెస్ట్ తీసుకుంటాను అంటుంది. కానీ ఎప్పుడూ ఆమె ఒక్కతే ఉండాలి అని వాళ్ళ నాన్న చెప్పినా, ఇంతకు ముందు అసలు ఒప్పేదే కాదు. తనకి ఒంటరిగా ఉండడం చాలా భయం అని ఆయనకి కూడా తెలుసు. మీతో పాటే నేను కూడా వస్తాను నాన్న అంటూ బ్రతిమాలేది. లేదంటే తన ఫ్రెండ్ ఇంటికైనా వెళ్ళిపోతాను అనేది. కానీ ఈరోజు మాత్రం మొదటిసారిగా అలాగే అంటూ ఒంటరిగా ఉంటాను అంటూ అనడంతో ఆయన కనుబొమ్మలు ముడుస్తూ అనుమానంగా మహిత మొహాన్నే తేరిపారా చూస్తారు. ఏమైందమ్మా? నువ్వు బాగానే ఉన్నావు కదా! అంటూ ఆమె నుదుటిపైన చేతిని వేసి టెంపరేచర్ చెక్ చేసి, కళ్ళెందుకు అలా ఉబ్బి ఉన్నాయి అని అడుగుతారు. దానితో ఆమె ఏడవటం వల్ల ఆమె మొహం కొద్దిగా ఉబ్బిందని అర్థమయ్యి, నైట్ నాకు సరిగా నిద్ర లేదు కదా నాన్నా! అందుకే అలా ఉండి ఉంటుంది. ఈ రోజంతా నేను రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతాను అంటుంది. రాని నవ్వు మొహంపై పులుముకుంటూ మహిత. నిజమేలే. సరే, ఈ రోజుకి రెస్ట్ తీసుకో. టిఫిన్ ఏం చేయక్కర్లేదురా. ఈ రోజుకి నేనే చేసేశాను. టేబుల్ పైనే ఉంచాను. నేను తినేశాను కూడా. కొంచెం తొందరగా వెళ్ళాలి. నువ్వు కూడా తినేసి మధ్యాహ్నం వరకు పడుకుని కావాలంటే మధ్యాహ్నం ఆర్డర్ పెట్టేసుకో. జాగ్రత్త మహి అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళ నాన్న వెళ్ళగానే మెయిన్ డోర్ లాక్ చేసి, తన రూమ్‌లోకి వెళ్లి ఆ డోర్ కూడా క్లోజ్ చేసుకుని, ఆ తలుపుకి చేరబడి 2 చేతులతో ఆమె మొహాన్ని మూసుకుంటూ కింద కూర్చునిపోయి గట్టిగా వెక్కి వెక్కి ఏడుస్తుంది మహిత. ఎంతగా మర్చిపోవాలి అనుకుంటున్నా ఆమె శరీరం ఇస్తున్న బాధ, అలాగే మనసులో చెప్పలేనంత బరువు ఆమెకి జరిగిన సంఘటనని మర్చిపోనివ్వకుండా చేస్తూ ఉంటాయి. అసలు తనకి ఏమైందో ఆమెకే తెలీదు. అలాంటప్పుడు వాళ్ళ నాన్న అడిగితే ఏమని చెప్పగలదు? తన సర్వస్వాన్ని ఒక్క రాత్రిలో ఎవరో తెలియని వ్యక్తికి, అది కూడా ఒక పెళ్ళైన వ్యక్తికి అప్పగించేసి వచ్చాను అని చెప్పలేదు కదా! అలా ఆమె ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలీదు. చాలా సేపు తర్వాత ఎవరో బయట నుంచి డోర్ కొడుతున్న సౌండ్ వినిపించేసరికి కళ్ళు తుడుచుకుని, ఒకసారి మొహం కడుక్కొని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఆమె ఫ్రెండ్ నళిని. మహి, ఏమైపోయావే? నిన్న నైట్ నేను వచ్చేసరికి నువ్వు అసలక్కడ లేనే లేవు. నీకోసం నేను చాలా సేపు వెతికాను తెలుసా?
నీ పర్స్, మొబైల్ అక్కడే కింద పడిపోయి ఉన్నాయి. నేను చూసి తీసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఖచ్చితంగా పోయేవి అంటూ వాటిని అందిస్తూ నువ్వు వచ్చావో లేదో అని ఎంత టెన్షన్ పడ్డానో. నైట్‌నే ఇక్కడికి వద్దామంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇంటికెళ్ళిపోయాను. అందుకే ఇప్పుడు ఉదయం లేవగానే నీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నిన్ను చూసాకే కాస్త కూలయ్యాను తెలుసా? అంటూ అప్పటి వరకు ఆమె పడ్డ కంగారుకి తన ఫ్రెండ్‌ని చూడగానే సంతోషంగా ఆమెని మెల్లిగా హత్తుకుని, వరుసగా మాటలు చెప్పేస్తూ క్వెషన్స్ అడిగేస్తూ ఉంటుంది తన ఫ్రెండ్ నళిని. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా ఆమెకి జరిగింది తన ఫ్రెండ్‌కి చెప్పుకోవాలో లేదో అర్థం కాదు మహితకి. అందుకే చిన్నగా నవ్వి సైలెంట్‌గా ఉండిపోతుంది. నీకేనే అడిగేది. అడుగుతుంటే అలా బొమ్మలా చూస్తావేంటి? నైట్ ఇంటికెలా వచ్చావు? మళ్ళీ వదలకుండా అడుగుతుంది నళిని. అది క్యాబ్ బుక్ చేశాం కదా! అది రాగానే నేను ఇంటి అడ్రెస్ చెప్పి వచ్చేసానే. అక్కడ మొబైల్ పడిపోవడంతో మళ్ళీ నేను నిన్ను కాంటాక్ట్ చేయలేకపోయాను. అనేసరికి నిజమే అనుకుని, అవునా! నిన్నింకా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారేమో, కిడ్నాప్ అయిపోయావేమో అని నైటంతా నాకు టెన్షన్‌గా అనిపించింది తెలుసా? ఎందుకంటే నేను నిన్ను బయటికి తీసుకొచ్చేసరికి నీకు పూర్తిగా స్పృహ కూడా లేదు. మత్తులో తూలుతూ అటు ఇటు ఊగుతున్నావు. నువ్వు తాగిన డ్రింక్‌లో ఏదో కలిసిపోయింది అని మాటి మాటికి చెప్తున్నావు. నాకు అందుకే టెన్షన్‌గా అనిపించింది. పోనీలే ఇంటికి సేఫ్‌గా వచ్చేశావు. అంతే చాలు. ఇంతకీ అంకులేరి? ఇంట్లో లేరా? ఎక్కడున్నారు? అంటూ తను వచ్చి చాలా సేపు అయినా కూడా మహిత వాళ్ళ నాన్న ఎక్కడా కనిపించకపోయేసరికి చుట్టూ చూస్తూ అడుగుతుంది నళిని. నాన్న లేరే. బయటికి వెళ్లారు. నాకు చాలా తలనొప్పి ఎక్కువగా ఉంది. అందుకే పడుకున్నాను. అంటూ మళ్ళీ తల పట్టుకునేసరికి ఆ మాత్రం ఉంటుంది. నువ్వు నీకు తెలియకుండానే ఫస్ట్ టైమ్ డ్రింక్‌లో ఏదో కలిపిన డ్రింక్ తీసుకున్నావు కదా! అందుకే ఇదంతా. నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకుంటే మొత్తం అంతా తగ్గిపోతుంది. నువ్వు సేఫ్‌గా ఉన్నావో లేదో చూడ్డానికే వచ్చాను. సరే, కాసేపు రెస్ట్ తీసుకో. మనం ఎలాగా రేపు కాలేజ్‌కి వెళ్లి సర్టిఫికేట్ తీసుకుంటాం గదా! అప్పుడు మళ్ళీ కలుద్దాం. అసలే ఎల్లుండి జాయినింగ్ కూడా ఉంది. నువ్వు రెస్ట్ తీసుకో అంటూ మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంది నళిని. మళ్ళీ నళిని వెళ్ళాక చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయి, తినాలి అనిపించకపోయినా నీరసంగా అనిపిస్తుంటే మెల్లిగా లేచి వెళ్లి వాళ్ళ నాన్న చేసిన టిఫిన్‌నే లంచ్‌గా తిని పడుకుని పోతుంది మహిత. మళ్ళీ ఆమెకి తెలివి వచ్చేసరికి నైట్ 7 అవుతుంటే వాళ్ళ నాన్న వచ్చి డోర్ కొడుతూ కనిపిస్తారు. "ఇప్పుడెలా ఉందమ్మా?" అని అడిగితే, "బెటర్‌గా ఉంది నాన్న. ఇప్పుడు ఓకే" అని చిన్నగా నవ్వి నైట్ వాళ్ళ నాన్న డిన్నర్ చేస్తుంటే పక్క నుంచి హెల్ప్ చేసి కాసేపు ఆయనతో టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. అద్దంలో మెడ దగ్గర ఉన్న చున్నీ తీసి చూస్తుంటే మెడ మీద, అలాగే గుండెకి అతని పైన చేసిన గుర్తులు క్లియర్‌గా కనిపిస్తుంటే మళ్ళీ చాలా సేపు ఏడుస్తూ ఉండిపోతుంది. ఈ విషయం ఎవరికీ తెలియకపోవచ్చు. తెలిస్తే ఈ పాటికి ఏమయ్యేదో అని గుండెలు అదురుతాయి. అది కూడా మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వాళ్ళ నాన్న ఏమైపోతారో అనే ఆమె భయం. చాలా చోట్ల నొప్పి ఎక్కువగా ఉండి, కష్టంగానే అనిపిస్తున్నా జరిగింది ఇక్కడితో మర్చిపోయి, మళ్ళీ తన జీవితంలో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకొని, కళ్ళు తుడుచుకొని మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది మహిత. కానీ ఆమె నిద్రలో కూడా జరిగిందే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ, ఉలిక్కిపడి లేస్తూనే ఉంటుంది. అలా నెక్స్ట్ డే కాలేజ్‌కి ఫ్రెండ్స్ అందరితో వెళ్లి, సర్టిఫికేట్స్ తెచ్చుకొని నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్లి రెడీ అవుతుంది. "ఏరా తల్లి! అన్నీ పెట్టుకున్నావు కదా?" అని అడుగుతారు వాళ్ళ నాన్న. "ఆ! నాన్న అన్నీ పెట్టుకున్నాను. మీరు కూడా నాకు తోడుగా రావచ్చు కదా!" అని ఎందుకో మనసులో బెంగగా అనిపిస్తుంటే, మొదటిసారి అడుగుతుంది మహిత. చిన్నప్పట్నుంచి అవసరమైతే తప్ప ఆయన హెల్ప్ పెద్దగా తీసుకోని మహిత, ఇప్పుడు అలా అడిగేసరికి ఆయన ఆశ్చర్యంగా చూస్తూ, "పదరా తల్లీ! దానికి ఇంతలా అడగాలా?" అంటూ ఆమె చేతిని పట్టుకుని ఇంటి నుంచి తను జాయిన్ అవ్వబోయే కంపెనీకి ఇద్దరూ వెళ్తారు. స్కూల్ నుంచి మహితకి కాస్త ధైర్యం ఎక్కువే. ఎవరైనా ఆడపిల్లలకి అన్యాయం జరిగింది అని తెలిస్తే అందరికంటే ముందు తనే ఉండి అన్యాయం జరిగిన అమ్మాయి వైపు నిల్చుని పోరాడేది. అలా కాలేజీలో కూడా 2, 3 సార్లు అమ్మాయిల వైపు స్టాండ్ తీసుకొని గట్టిగా వాదించేది. చాలా మందికి కాలేజీలో మహితనే రోల్ మోడల్. అలాంటి ఆమెకి ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుంది. అందుకే ఆమెలో కంగారు. మొదటిసారి కంపెనీలో జాయిన్ అవుతుంటే వాళ్ళ నాన్నని తోడు రమ్మని అడిగేసరికి
ఆయన కూడా కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూనే కూతురి వెంట వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత సర్టిఫికెట్స్ అన్నీ సబ్మిట్ చేశాక కొత్తగా జాయిన్ అవుతున్న ఫ్రెషర్స్ అందరికీ కంపెనీ గురించి, ప్రాజెక్ట్స్ గురించి బ్రీఫ్‌గా సెమినార్ ఇవ్వడానికి అందరినీ ఒక చోటకి రమ్మని అక్కడ ఉన్న స్టాఫ్ చెప్తూ ఉంటారు. దానితో మహిత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, "నాన్న, ప్రాసెస్ అంతా అయిపోయింది. చిన్న సెమినార్ ఉంది. కానీ ఎంతసేపు అవుతుందో తెలీదు. మీరు ఇంటికి వెళ్ళిపోండి. నేను వచ్చేస్తాను" అంటుంది నవ్వుతూ. "అవునా? నీకిప్పుడు కంగారేం లేదు కదమ్మా! అంతా బాగానే ఉంది కదా?" అంటూ ఆమె చెంపని చిన్నగా పట్టుకుని బెంగగా అడుగుతుంటే, ఆమె కళ్ళల్లో కాసేపు ముందు చూసిన భయం కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది ఆయనకి. "లేదు నాన్న. ఇందాక అంటే జాయినింగ్ కదా! అందుకే కొంచెం కంగారుగా అనిపించింది. కానీ ఇప్పుడంతా ఓకే. నాతో నాకు తోడుగా నళిని కూడా ఉంది కదా! నేను తనతోనే వచ్చేస్తాను. మీరు ఇంటికెళ్ళిపోండి" అనగానే ఆయన నవ్వుతూ వెళ్ళిపోతారు. మహిత నళినితో పాటు కొత్తగా వాళ్ళందరికీ సెమినార్ ఇచ్చే హాల్లోకి వెళ్తుంది. ముందుగా మేనేజర్ వచ్చి అతన్ని ఇంట్రడ్యూస్ చేసుకొని, "వెల్కమ్ టు రుద్రాంశ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీ అందరూ ఇక్కడ ఇలా ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టాలెంటెడ్ అని అర్థం. నేను చెప్తుంటే మీకు ఓవర్‌గా అనిపించినా, మన కంపెనీలో జాయిన్ అవ్వాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. కొద్దిగా లక్ కూడా ఉండాలి. ఆ 2 మీకున్నాయి కాబట్టే మనందరం ఇక్కడ ఇలా కలుసుకున్నాం. కానీ మీరంతా ఫ్రెషర్స్. 6 మంత్స్ వరకు మీరు ప్రొవిజన్ పీరియడ్‌లోనే ఉంటారు. సక్సెస్‌ఫుల్‌గా 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ జాబ్ ఇక్కడ పర్మనెంట్ అవుతుంది. అలాగే మన సీఈఓ గారికి ఏ వర్క్ అయినా పర్ఫెక్ట్‌గా ఉండాలి. లోయల్‌గా ఉండాలి. ఆయన మన బ్రాంచ్‌కి డైలీ రారు. ఆయనకి ఇలాంటివి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కానీ మనలో ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా ఆయనకి క్షణాల్లో తెలిసిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మన జాబ్స్ మాత్రమే కాదు, మన లైఫ్స్ కూడా రిస్క్ రిస్క్‌లో పడినట్టే. అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కరూ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాతో పాటు మీ టీమ్ అందరికీ ఇంకో ఇద్దరు లీడ్స్ ఉంటారు. మాలో ఎవరిని అడిగినా డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు. నేను చెప్పేది మీ అందరికీ అర్థమైంది కదా?" అంటూ మైక్‌లో నవ్వుతూ చెప్పగానే, మహిత, నళినితో పాటు ఇంకా జాయిన్ అయిన ఇంకో 20 మంది వరకు ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా "యెస్ సార్" అంటూ గట్టిగా ఆన్సర్ ఇస్తారు. "ఓకే. మన సీఈఓ గారు మిమ్మల్ని అందరినీ విష్ చేయడానికి వస్తున్నారు. సో, అందరూ రెడీగా ఉండండి" అంటూ చెప్పేసి అతను ఆ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోతే, "ఏంటే ఈ మేనేజర్ మన సీఈఓ గురించి అంతలా మోసేస్తున్నాడు? మొత్తం అన్ని కంపెనీస్‌కి సీఈఓ అంటే ఖచ్చితంగా 50 పైనే ఉంటాయి. చాదస్తంతో దిక్కుమాలిన ఈ రూల్స్ అన్నీ పెట్టి మనతో అవన్నీ చేయించేలా ఉన్నాడుగా. మన క్యాంపస్‌లోనే మంచి ప్యాకేజ్‌కి ఈ కంపెనీలో జాబ్ వచ్చిందని ఓకే చెప్పేసాను. కానీ ఇలాంటి తొక్కలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలంటే కష్టమేనే తల్లి. ఎలాగో ఏంటో" అంటూ నళిని పక్క నుంచి మహిత బుర్ర తింటూ ఉన్నా కూడా మహితకి అవేమీ చెవిలో పడటం లేదు. ఆ రోజు రాత్రి బెడ్ పైన తనతో ఉన్న అతను చాలా సార్లు ఆమెని అనుభవించడం మాత్రమే ఆమెకి ఇంకా గుర్తు వస్తూ ఉంటుంది. ఎంతగా మర్చిపోవాలి అనుకున్నా ఆ చేదు జ్ఞాపకం ఆమెని విడిచిపెట్టదు. అతని ఎడమవైపు హార్ట్ దగ్గర రెడ్ అండ్ గ్రీన్ కలర్‌లో ఆర్ అనే టాటూ ఉండడం మాత్రమే ఆ చీకట్లో చూసింది. దానిని బేస్ చేసుకుని అతనెవరో ఆమె కనిపెట్టగలదా లేదా అనే ఆలోచనల్లోనే ఉంది మహిత. తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు మహీ? వెళ్లి వాడి కాలర్ పట్టుకుని గట్టిగా నాకు ఎందుకిలా చేశావు అని నిలదీయగలవా? నిలదీస్తే మాత్రం వాడే అంటూ ఒప్పుకుంటాడా? ఒకవేళ ఒప్పుకున్నా కూడా వాడేమీ నీ జీవితాన్ని ఉద్ధరించడు. జరిగింది మారిపోదు. సినిమాల్లో చూపించినట్టు పెళ్లి అయిపోయినా కూడా వాడితో మళ్ళీ నీ పెళ్లి జరిగితే నీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నావా ఏంటి? అంటూ ఆమె అంతరాత్మ ప్రశ్నించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ ఉన్నవాళ్ళనే చూస్తుంది మహిత. ఎందుకంటే పాత సినిమాల్లో చూపించినట్టు అబ్బాయి, అమ్మాయిని బలవంతం చేస్తే మళ్ళీ అతనితోనే తాళి కట్టించే ఆచారం అంటే ఆమెకి పరమ చిరాకు. అన్యాయం చేసిన వాడికే మళ్ళీ కట్టబెట్టి జీవితాంతం ఆమెని నరకంలోకి తోస్తూ అదే ఆమెకి జరిగిన సరైన న్యాయం అంటూ చెప్పడం ఆమెకి కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. అమ్మాయికి మానం అంటే ప్రాణం కంటే కూడా విలువైనదే. అలా అని మళ్ళీ ఆ రాక్షసుడినే పెళ్లి చేసుకోవాలి అనేది మాత్రం ఆమెకి నచ్చని విషయం. అందుకే ఆమె అంతరాత్మ అలా అడిగిన వెంటనే ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది మహిత. ఈలోపు ఎంప్లాయీస్ అంతా నళినితో సహా లేచి నిల్చుంటే
సీఈఓ వస్తున్నారని అర్థం చేసుకుని తను కూడా లేచి నిల్చుంటుంది. డోర్ వైపు చూసేసరికి 6 అడుగుల ఎత్తులో పింక్ కలర్‌లో మెరిసిపోతూ సిల్కీ హెయిర్ నుదిటి మీద పడుతుంటే, బ్లాక్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఆరగెంట్ లుక్స్‌తో చాలా స్టైల్‌గా లోపలికి వస్తూ కనిపిస్తాడు ఒకతను. చూడటానికి ఏజ్ 25-30 మధ్యలో ఉంటే, అతని వెనకే వస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్‌తో సహా కనిపిస్తుంటే, మొత్తం అందరు ఎంప్లాయీస్ ఆశ్చర్యపోతారు. ఒసేయ్! మన బాస్ చాలా చిన్నోడేనే. చూడు ఎంత స్టైల్‌గా, సూపర్‌గా హీరోలో ఉన్నాడు. నేనింకా 50+ ఏజ్‌లో ఉన్నవాడేమో అనుకున్నాను. కానీ కాదే. కానీ ఇంత చిన్న ఏజ్‌లో ఇన్ని బిజినెస్‌లు ఎలా అన్నిటినీ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాడో. చాలా గ్రేట్ కదా! అంటూ గుసగుసగా చెప్తూ ఉంటుంది నళిని. ఒసేయ్! కాసేపు కామ్‌గా ఉంటావా? అంటూ చిన్నగా కసిరి, వచ్చిన అతన్ని ఏ ఇంట్రెస్ట్ లేకుండా, ముఖంలో ఏ భావం కనిపించకుండా చాలా మామూలుగా చూస్తూ ఉంటుంది మహిత. అతను వచ్చి నవ్వుతూ అందరినీ విష్ చేసి, కంగ్రాచ్యులేషన్స్ చెప్పి కూర్చోమన్న తర్వాత అందరూ ఎవరి సీట్స్‌లో వాళ్ళు కూర్చుంటారు. రుద్రాంశ్ అందరినీ చూసి నవ్వుతూ, వాళ్ళంతా తమ కంపెనీలో సెలెక్ట్ అయినందుకు సంతోషిస్తున్నానని, అలాగే కంపెనీతో వాళ్ళ బంధం చాలా ఏళ్ల వరకు కొనసాగాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటే, సడన్‌గా ఫోన్ రావడంతో ఎక్స్‌క్యూజ్ మీ అంటూ కాస్త పక్కకి జరిగి, మహిత, నళిని ఉన్న వైపే వస్తాడు రుద్రాంశ్. అతని మాటలు వినిపించకపోయినా ఇప్పుడు వాళ్ళకి చాలా దగ్గరగా ఉండడంతో నళిని కళ్ళన్నీ రుద్రాంశ్ పైనే ఆగిపోతే, తిరిగి మళ్ళీ మేనేజర్ వచ్చి అందరికీ ఎప్పుడు జాయిన్ అవ్వాలో, వాళ్ళ డెస్క్‌లు ఎప్పుడు చూపిస్తారో, ప్రాజెక్ట్ వివరాలు ఎప్పుడు చెప్తారో ఒక్కొక్కటిగా అందరికీ చెబుతూ ఉంటారు. అవన్నీ చాలా సిన్సియర్‌గా వింటున్న మహిత నళిని వైపు చూసి తన తలపైన ఒకటి కొట్టి, "ఒసేయ్! కొబ్బరి చెప్పు మొహందానా! ఏం చేస్తున్నావే? నోరు మూసుకొని మేనేజర్ చెప్పేది విను. లేదంటే తర్వాత ఏం చేయాలో తెలీక బిక్కమొహం వేసుకొని నన్నే చూస్తావు. అప్పుడు మళ్ళీ నన్ను హెల్ప్ అడిగితే, ఇది ఇదివరకట్లా కాలేజీలో ల్యాబ్‌లో హెల్ప్ చేసినట్టు ఇక్కడ నేనేమి చేయలేను. అర్థమవుతోందా?" అంటుంది కోపంగా మహిత. "పోవే! నాకేమీ నీ హెల్ప్ అక్కర్లేదు. నేను డైరెక్ట్‌గా మన సీఈఓనే పడేస్తాను. అప్పుడు ఈ కంపెనీయే నాదవుతుంది. కావాలంటే అప్పుడు నిన్ను నా పీఏగా వేసుకుంటాలే" అంటూ ఏదో లోహంలో ఊహిస్తూ ఇంకా రుద్రాంశ వైపే చూస్తుంటే, "అబ్బో! నీకు అంత సీన్ లేదే. సీఈఓ అంటే మాటలనుకుంటున్నావా? అతనికి నీలా ఎంతమంది ట్రై చేసుంటారు చెప్పు?" అంటూ పరాకుగా అక్కడే నిల్చుని ఫోన్ మాట్లాడుతున్న రుద్రాంశ వైపు చూసేసరికి, బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకొని బటన్స్ పెట్టకుండా ఫ్రీగా ఉంచేస్తే, లోపల స్కై బ్లూ కలర్ ఫార్మల్ షర్ట్ వేసుకుని కనిపిస్తాడు. ఆ షర్ట్ కి పైన 2 బటన్స్ ఓపెన్ లోనే ఉంటే, గ్రీన్ అండ్ రెడ్ కలర్ తో ఆర్ అనే పెద్ద టాటూ ఆమె కళ్ళల్లో పడుతుంది. ఒక్కసారిగా ఆమె గుండె వేగం పెరిగి అరచేతుల్లో కూడా చెమటలు పట్టేసి తల తిరిగిపోతూ ఉంటుంది మహితకి. అంటే ఆ రోజు రాత్రి నాతో గడిపింది ఇతనేనా? ఈ రుద్రాంశేనా? మహి, ఏమైందే? ఎందుకంత కంగారు పడుతున్నావు సడన్ గా? అప్పటి వరకు తనతో నవ్వుతూ మాట్లాడుతూ సడన్ గా అలా ఆమె శరీరం వణికిపోవడం, చెమటలు పట్టడం చూస్తూనే అడుగుతుంది నళిని. ఏ ఏం లేదే అంటూ వస్తున్న కన్నీటిని కూడా కష్టంగా ఆపుకుంటూ అతని నుంచి ఆమె చూపుని మరల్చుకుంటుంది మహిత. మీటింగ్ కంప్లీట్ అయింది అన్నట్టు మేనేజర్ అందరికీ చెప్పి ఆ రోజుకి వెళ్ళిపోమని, నెక్స్ట్ డే నుంచి వచ్చి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని జాబ్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి వెళ్ళిపోతారు. దాంతో రుద్రాంశ్ కూడా కాల్స్ మాట్లాడుతూనే బయటికి వెళ్ళిపోతే, మొత్తం అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా మహితలో మాత్రం చలనం అనేదే ఉండదు. "మహీ! మహీ! నీకేనే! పిలుస్తుంటే పలకవే" అంటూ ఆమె భుజం పట్టుకుని కదిపేసరికి కళ్ళల్లో నీళ్లు బయటికి రాకుండా ఆపుకుంటూ, "పిలిచావా? ఏంటి? ఏదో ఆలోచిస్తున్నాను. అందుకే వినిపించలేదు. చెప్పు" అనగానే, "ఇంకేం చెప్తానే? అటు చూడు అందరూ వెళ్ళిపోతున్నారు. మనమే ఉండిపోయాం. పద పద. ఇప్పటికే లంచ్ టైం దాటిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయ్యేలా ఉంది. ఈ హైదరాబాద్ ట్రాఫిక్‌తో ఎప్పటికి వెళ్తామో, ఏం తింటామో" అంటూ నళిని వెళ్తుంటే తాను కూడా లేస్తుంది మహిత. నళిని ఆమె స్కూటీ పైన మహితని వాళ్ళ ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోతే, ఇంట్లోకి డల్‌గా వస్తున్న ఆమెను చూసి వాళ్ళ నాన్న, "ఏమైందమ్మా? ఎందుకంత డల్‌గా ఉన్నావ్?" అని అడుగుతారు. "అదేం లేదు నాన్న.
కాస్త ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకే అంటుంది కష్టంగా నవ్వుతూ. ముందు రోజే ఇంకా ఆ విషయం నుంచి పూర్తిగా బయటపడాలని, అది అనుకోకుండా జరిగిందని మనసుకి నచ్చజెప్పుకొని నార్మల్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆమె. కానీ ఒక్క రోజులోనే మళ్ళీ రుద్రాంశ రూపంలో ఆమెకి జరిగిందంతా కళ్ళ ముందు కనిపిస్తూ, అవన్నీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. ఇంతసేపు నళినితో వస్తున్నా కూడా ఎంతో కష్టంగా కన్నీరుని ఆపుకుంటూ వచ్చింది. నిజమేనమ్మా, బయట ఎండలు మండిపోతున్నాయి. స్కూటీపై రాకుండా ఇద్దరూ క్యాబ్‌లో రావాల్సింది. సరే, నేను తినేశాను. నువ్వు కూడా తినేసి రెస్ట్ తీసుకో అమ్మా అంటూ ఆయన రూమ్‌లోకి వెళ్ళిపోతారు. మహిత ఇంకా ఏడుపు ఆపుకోలేక ఆమె రూమ్‌లోకి వెళ్లి మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకుని గట్టిగా ఏడుస్తూ ఉండిపోతుంది. ఎందుకో తనకి సడన్‌గా వాళ్ళ అమ్మ గుర్తొస్తే అలాగే ఏడుస్తూ లేచి కబోర్డ్‌లో వాళ్ళ అమ్మగారు జ్ఞాపకంగా దాచుకున్న గాజుల్ని చూసి ఇంకాస్త గట్టిగా ఏడుస్తుంది. ఎందుకమ్మా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు? నిజంగానే నేను నష్టజాతకురాలిని. చిన్నప్పుడే నా జాతకం వల్లే నువ్వు చనిపోయావు. అది చాలదన్నట్టు ఇప్పుడు నా జీవితం కూడా పెళ్లి కాకుండానే వేరొకరి జీవిత చేతిలో నాశనం అయిపోయింది. ఇలా వేరే అమ్మాయికి జరిగితే ఇందులో అసలు నీ తప్పేముందని తెలియకుండా మత్తులో ఉన్నావు. అతను తప్పు చేశాడు. కావాలని నువ్వు ఏమీ చేయలేదు కదా! కేవలం ఒకసారి నీకు తెలియకుండా జరిగిన తప్పుకి నీ జీవితం మొత్తం ఏమీ నాశనం అయిపోదు. నీకు చిన్నప్పుడు దెబ్బ తగిలినట్టే ఇది కూడా పెద్దయ్యాక నీకు తెలియకుండానే నీ శరీరానికి తగిలిన దెబ్బ అనుకో. ఆ మలినాన్ని ఒకసారి స్నానం చేసి వదిలించేసుకో అంటూ ఇంతకుముందు వేరే అమ్మాయిలకి చెప్పి వారిని మర్చిపోమని చెప్పి ఊరుకోబెట్టేదాన్ని. కానీ ఇది నా విషయంలోనే జరిగిందమ్మా. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. పైగా చేసినవాడు కూడా ఇప్పుడు నా కళ్ళ ముందే రోజు తిరుగుతూ ఉంటాడు. వాడికి శిక్ష వేయకుండా క్షమించి వదిలేయమంటావా? లేదంటే నాకు జరిగిన అన్యాయానికి పోరాడి వాడికి శిక్ష వేయించనా? అలా చేస్తే నాన్నగారి పరువు పోతుందని బాధపడతారని ఆలోచిస్తున్నానమ్మా. అంతేగాని నా జీవితం గురించి కాదు. ఏం చేయాలో నువ్వే నాకు ఒక దారిని చూపిస్తావు కదా! అంటూ అలా ఏడుస్తూనే నిద్రలోకి జారిపోతుంది. సాయంత్రం వాళ్ళ నాన్న వచ్చేసరికి నిద్రపోతూ కనిపిస్తుంది మహి. అమ్మా మహి, నువ్వు మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదా? ఏమైందమ్మా? ఏడ్చావా నువ్వు? అంటూ ఆమె కళ్ళ కింద ఉన్న చారికలను చూసి బాధగా లేపి అడుగుతుంటే, లేదు నాన్నా, నేను ఏడవలేదు. మీరు కంగారు పడకండి. తలనొప్పి ఎక్కువగా ఉండడం వల్ల తినలేకపోయానంతే. ఇంకేం లేదు. ఇప్పుడు వేడిగా ఒక కాఫీ తాగితే తగ్గిపోతుందిగా అంటూ చిన్నగా నవ్వుతూ ఆయన చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి తనకి కూడా వేడిగా కాఫీ చేసి తీసుకొస్తుంది. అది తీసుకున్నా కూడా ఏమోనమ్మా, 2, 3 రోజుల నుంచి నువ్వు చాలా డల్‌గా కనిపిస్తున్నావు. నీ మనసులో ఏదైనా బాధుంటే నాతో షేర్ చేసుకో అంటారు ప్రేమగా. తనకంటూ ఈ లోకంలో ఉన్నది కేవలం వాళ్ళ నాన్న, అలాగే తన ఫ్రెండ్ మాత్రమే. వాళ్ళిద్దరితో మాత్రమే తన మనసులో ఉన్న మాటల్ని, బాధల్ని అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ అందరితో ధైర్యంగా మాట్లాడుతూ, ఎవరికైనా అన్యాయం జరిగితే అవతలి వాళ్ళని నిలదీస్తూ, న్యాయం కోసం ఆ అన్యాయం జరిగిన వాళ్ళకి తోడుగా ఉండడమే ఆమెకి తెలుసు. అలాంటిదిప్పుడు తన విషయంలోనే ఇంతటి అన్యాయం జరిగింది. అయినా కూడా తండ్రికి కూడా చెప్పుకోలేక తనలో తనే బాధపడుతూ ఉంటుంది మహిత. నన్ను క్షమించండి నాన్న. నేను మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోలేను అని మనసులోనే అనుకుంటూ, లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు జాబ్ కూడా జాయిన్ అయ్యాను కదా! కొంచెం నా టైమ్ టేబుల్ మారింది కదా! అందుకే ఇలా అనిపిస్తోంది అంతే అంటుంది. దాంతో ఆయన కూడా నిజమే అని నమ్మేసి ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారు. నెక్స్ట్ డే నుంచి మహిత, నళిని ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటారు. ఆమె లక్ వల్ల ఆ బ్రాంచ్‌కి నిజంగానే రుద్రాంశ్ ఎక్కువగా రాకపోవడంతో వీళ్ళకి ఎదురవక మహిత మామూలుగానే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏంటే, జాయినింగ్ రోజు ఒకరోజే వచ్చారు. తర్వాత నుంచి నా డార్లింగ్ రానే లేదు అంటుంది దిగాలుగా నళిని. డార్లింగా? డార్లింగ్ ఎవరే? నాకు తెలియకుండా కొత్త వ్యక్తి అంటూ పాపం అమాయకంగా అడుగుతుంది మహిత. అదేంటి? చూసిన వెంటనే లవ్‌లో పడిపోయాను అని నీకు చెప్పా కదా! రుద్రాంశ్ గారు మన సీఈఓ. అయినా ఇప్పుడు నా డార్లింగ్ అంటూ నోట్లో వేలు పెట్టుకుని కొరుకుతూ సిగ్గుపడుతుంటే తల కొట్టుకుంటుంది మహిత. ఇప్పటికే ఆ రోజు జరిగిన దారుణం గురించి మర్చిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ నళిని మూలంగా మళ్ళీ అతన్నే గుర్తు చేస్తుంటే చిరాకు వస్తున్నా కూడా బయటికి చెప్పలేక నళినినే కసురుతుంటే, పోవే, నీకు కుళ్ళు. నిజంగా రుద్రాంశ్ నాకు యాక్సెప్ట్ చేస్తే కాలినడకతో అతన్ని తిరుపతి తీసుకొచ్చి గుండు ఇప్పిస్తానని ఆల్రెడీ మొక్కుకున్నాను కూడా తెలుసా అనగానే, అప్పటి వరకు రుద్రాంశ విషయంలో వేరే ఆగానే ఆలోచిస్తున్న మహితకి గుండులో ఉండి కష్టంగా మెట్లన్నీ ఎక్కుతూ నళిని వెనక నుండి తోస్తూ
అతన్ని అలా ఊహించుకోగానే గట్టిగా నవ్వొచ్చేసి పకపకా నవ్వుతుంది. సరిగ్గా తన ఫ్రెండ్ నార్మల్‌గా నవ్వి వారం రోజులు అయిపోయేసరికి ఆమెను చూసి అలాగే ఉండిపోతుంది నళిని. "ఏయ్! ఏంటే అలా చూస్తున్నావ్?" అని నవ్వు ఆపుకుంటూ అడిగితే, "నువ్వు ఇలా నవ్వి చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తోంది తెలుసా? ఈ మధ్యంతా ఎందుకు నువ్వు డల్‌గా ఉంటున్నావ్? అడిగితే మాత్రం ఏమీ లేదని చెప్పేస్తావు. కానీ ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండవే. నువ్వు చాలా అందంగా ఉంటావు" అంటుంది నళిని. దానితో మళ్ళీ విషయాలన్నీ గుర్తొచ్చి డల్ అయిపోతుంది మహిత. అలా రోజులు నెమ్మదిగా, చాలా భారంగా గడుస్తూ ఉంటాయి. తనకి ఆ రోజు ఉన్నది రుద్రాంష్‌తోనే అని తెలిసినా, అతనికి మాత్రం మహిత గురించి ఏమీ తెలీదని అనిపిస్తుంది ఆమెకి. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలి అని అప్పుడప్పుడు అనిపిస్తున్నా, వాళ్ళ నాన్న గుర్తొచ్చి మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. కానీ అసలు రుద్రాంశ్ ఎవరు? అతని విషయంలో ఏం జరుగుతోందో చూద్దాం. ప్రకాష్, దమయంతి వాళ్ళకున్న ఏకైక కొడుకు రుద్రాంశ్. ప్రకాష్ గారికి ఉన్న చిన్న బిజినెస్‌ని తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బిజినెస్‌లోకొచ్చి తక్కువ కాలంలోనే సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తూ చాలా ఎక్కువ బ్రాంచెస్‌ని కూడా పెట్టి ఇప్పుడు సిటీలోనే టాప్ 10 కంపెనీస్‌లో ఒకటిగా రన్ చేసేలా చేశాడు రుద్రాంశ్. ఎప్పుడూ తనకి నచ్చేలా చేస్తూ ఫుల్ ఆరోగెంట్‌గా ఉంటూ తన చుట్టూ ఉన్నవాళ్ళకి సింహ స్వప్నం రుద్రాంశ్. తన విషయాలేవైనా వర్క్‌లో అయినా చిన్న మిస్టేక్ జరిగినా కూడా అస్సలు తట్టుకోడు. అతను అనుకున్నాడు అంటే ఆ పని జరిగి తీరాల్సిందే. తనకి కాంపిటీటర్‌గా అవతల ఎవరున్నా సరే వెనక ముందు ఆలోచించడు. తనకి నచ్చిందే చేస్తాడు. అదే పట్టుదలతో అతి తక్కువ కాలంలోనే బిజినెస్ రంగంలో టాప్ పొజిషన్‌లోకి వచ్చాడు రుద్రాంశ్. బిజినెస్‌లోకి ఒకసారి అడుగుపెట్టాక అతని జీవితం మొత్తం మారిపోతుంది. కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఆలోచిస్తూ మిగతా సరదాలన్నీ పక్కకు పెట్టేస్తాడు. దాంతో దమయంతి గారు అప్పుడప్పుడు తన భర్త ప్రకాష్ గారికి చెప్పిస్తూ ఉంటుంది. "రేయ్ రుద్ర, మా మాట వినరా? కేవలం బిజినెస్ మాత్రమే మన జీవితం కాదు. నీకంటూ జీవితంలో ఇంకా చాలా విషయాలున్నాయి. నా మాట విను. కొన్ని రోజులు సరదాగా ఎంజాయ్ చెయ్యు. అలాగే పెళ్లి చేసుకో. నీకు నచ్చిన అమ్మాయి ఎవరైనా ఉన్నా చెప్పు. మేము ఎవరం ఏమీ అభ్యంతరం చెప్పంలే. కానీ నువ్వు మా కళ్ళ ముందు సంతోషంగా ఉంటూ, మీ పిల్లల్ని మేము చూసుకుంటూ, మిగిలిన జీవితం గడపాలని మా కోరికరా" అని చెప్తూనే ఉంటారు. కానీ అతను మాత్రం, "అబ్బా నాన్న, వాటన్నిటికీ ఇంకా చాలా టైం ఉంది కదా! నాకు నచ్చే అమ్మాయి నిజంగా నా జీవితంలోకొస్తే తనని నేను అస్సలు మిస్ చేసుకోను. ఐ ప్రామిస్ యూ. ఓకేనా?" అనగానే వాళ్ళు కూడా నవ్వుతూ ఓకే అంటారు. కానీ ఆ సమయం తొందరగా రావాలని మనసులోనే ఆశపడుతూ ఉంటారు. కొడుకు మొండితనం గురించి వాళ్ళకి బాగా తెలుసు. కానీ 4 నెలల క్రితం బిజినెస్ పని మీద ప్రకాష్ అలాగే రుద్రాంశ్ ఇద్దరూ ఢిల్లీ వెళ్లి వస్తూ ఉంటే కార్‌కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్‌లో ప్రకాష్ గారు అక్కడికక్కడే చనిపోతే, రుద్రాంష్‌కి చిన్న చిన్న దెబ్బలతో హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతాడు. కానీ ఈ విషయాలు ఏవి దమయంతి గారికి తెలియక, వారం రోజుల పాటు రుద్రాంశ్ ఒక్కడే హాస్పిటల్‌లో ఉండిపోతాడు. వారం రోజుల తరువాత అతన్ని డిశ్చార్జ్ చేయడంతో రుద్ర ఒక అమ్మాయితో ఇంటికొస్తాడు. "నాన్న రుద్ర, ఏమైందిరా? ఈ దెబ్బలేంటి నాన్నా? నాన్నేరి? ఈ అమ్మాయి ఎవరు?" అని ఆవిడ అడుగుతుంటే, తన భర్త చనిపోయాడని ఆవిడికి ఎలా చెప్పాలో అర్థం కాక, మొదటిసారి జీవితంలో రుద్రాంశ్ కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి. కనీసం తన తండ్రి చనిపోయే టైంకి అతనికి స్పృహ కూడా లేదు. ఆయన్ని కాపాడ్డానికి కూడా తనేమీ చేయలేకపోయాడు అనే బాధ ఇన్నాళ్ళు అతన్ని వెంటాడుతూనే ఉంది. "నీకేరా అడుగుతున్నది? నాన్నెక్కడా?" అని మళ్ళీ ఆవిడ ఏదో అనుమానం కలుగుతుంటే, భయం భయంగా అడుగుతుంటే నిజాన్ని చెప్తాడు రుద్రాంశ్. దానితో ఆవిడ ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. "అమ్మా! ప్లీజ్ అమ్మా! నువ్వు కూడా నాకు దూరమైపోకు. నాన్నని యాక్సిడెంట్‌లో నేను కాపాడలేకపోయాను. నాన్న అక్కడే చనిపోయారు. నేను పక్కనే ఉన్నా కూడా ఆ టైంలో స్పృహలో లేకుండా ఉండిపోయాను. నన్ను క్షమించమ్మా" అని బాధగా చెప్తుంటే, కొడుకును పట్టుకుని గుండెలు అవిసేలా ఆవిడ ఏడుస్తూనే ఉండిపోతారు. 2 వారాల తర్వాత ఆవిడ మెల్లిగా కోలుకుని, "ఇంతకీ నీతో పాటు ఆ రోజొచ్చిన అమ్మాయి ఎవరు నాన్నా?" అంటూ మెల్లిగా అడుగుతారు దమయంతి. ఆ టైంలో ఎలా చెప్పాలో అర్థం కాక, "నీ కోడలమ్మా" అంటాడు రుద్రాంశ్. "కోడలా? ఏంటి నాన్నా నువ్వనేది? నాకు అర్థం కావట్లేదు. ఏమైందసలు?" అని అడిగితే, "తన పేరు నందిని అమ్మా. తను చాలా రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నాం. నీకు నాన్నకి చూపిద్దామని తనని కలిసి ఇక్కడికి తీసుకొస్తుంటే దారిలో యాక్సిడెంట్ అయింది. అప్పుడే నాన్నకి ఇలా అవటంతో పాటు, మాతో పాటు కారులోనే ఉన్న నందినికి కూడా దెబ్బలు తగిలి అలా ఉండిపోయింది" అని చెప్తాడు.
కారణం రుద్రాంష్‌తో పాటు నందిని వచ్చేసరికి ఆమె వీల్ చైర్‌లో ఉంటుంది. యాక్సిడెంట్‌లో దెబ్బలు తగలటం వల్ల ఆమె 2 కాళ్ళకి ఫ్రాక్చర్ అవుతుంది. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ కూడా అని ఆమె కడుపు చూస్తూనే అర్థమవుతుంది దమయంతి గారికి. కానీ కొడుకుని ఆ పొజిషన్‌లో ఇంకేం అడగలేక సైలెంట్‌గా ఉండిపోతారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వాళ్ళ కుటుంబం మొత్తం విషాదంలో నిండిపోతుంది. రుద్రాంశ్ కేవలం ఆఫీస్‌కి వెళ్లి వస్తూ ఉంటాడు తప్పితే, వాళ్ళ అమ్మతో కూడా పూర్తిగా మాట్లాడడు. మొత్తం సీరియస్‌గా మారిపోతాడు. ఆఫీస్‌లో ఎంత సీరియస్‌గా ఉన్నా ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి చాలా సంతోషంగా గడిపేవాడు రుద్రాంశ్. చాలా సరదాగా ఉండేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోవడంతో ఇంటికి కూడా లేట్‌గా వస్తూ, ఉన్న కాసేపు కూడా సైలెంట్‌గా ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉండిపోతూ ఉంటాడు. అదంతా ఆవిడ కూడా గమనిస్తూనే ఉంటుంది. కనీసం కోడలు కడుపుతో ఉంది. ఆమెతో కూడా కొడుకు టైమ్ స్పెండ్ చేయడం లేదు అని ఆవిడ బాధపడుతూనే ఉంటారు. కానీ నందినితో మాట్లాడాలని ఆవిడ ఎంత ప్రయత్నించినా కూడా, నందిని కూడా తనపై ఏమీ మాట్లాడేది కాదు. సైలెంట్‌గా మాత్రమే ఉండిపోయేది. అసలు వాళ్ళ జీవితంలో ఏమవుతోందో దమయంతి గారికి అర్థమయ్యేదే కాదు. "ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్ అయింది?" అంటూ సీరియస్‌గా అడుగుతాడు రుద్రాంశ్. ఆ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్న మేనేజర్స్‌ని, లీడ్స్‌ని మొత్తం అందరినీ మీటింగ్ రూమ్‌కి పిలిచి సీరియస్‌గా అడుగుతుంటే వాళ్ళంతా భయంతో మాట్లాడకుండా చూస్తూ ఉంటారు. "మీకే అడుగుతున్నది. ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్ అయింది?" అతని కంపెనీ మొత్తం అందరికీ గుండెదడ పెరుగుతుంటే, ఒక మేనేజర్ మాత్రమే ధైర్యం తెచ్చుకొని, "సార్, మన ప్రాజెక్ట్‌లో ఉన్న మెయిన్ కోడ్‌ని మన ఎంప్లాయీస్‌లోనే ఎవరో వేరే కంపెనీకి లీక్ చేశారు. దానితో వాళ్ళు మనకన్నా అడ్వాన్స్‌డ్ వెర్షన్‌ని రెడీ చేసి రిలీజ్ చేయడంతో మన ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది" అంటూ భయంతోనే చెప్తాడు. వాట్? మన ఎంప్లాయీస్‌లోనే ఎవరో కోడ్ లీక్ చేశారా? మరి ఈ విషయం తెలిసి కూడా మీరంతా ఏం చేస్తున్నారు? అంటూ మీటింగ్ హాల్ మొత్తం దద్దరిల్లేలా అరుస్తుంటే ఒక్కొక్కరికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో తన పర్సనల్ టీమ్‌ని యాక్టివేట్ చేస్తాడు రుద్రాంశ్. అవును. అతనికంటూ ఒక పర్సనల్ సెక్యూరిటీ టీమ్ ఉంటుంది. వాళ్ళు కంపెనీలోనే అనే కాదు. రుద్రాంశ్ చెప్తే చాలు. ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో తెలుసుకుంటారు. వాళ్ళు ఒకే ఒక్క రోజులో ఆ కోడ్‌ని ఎవరు బయటికి లీక్ చేశారో తెలుసుకుంటారు. ఆ ఎంప్లాయీని జీవితం మొత్తం జైల్లోనే ఉండేలా పనిష్మెంట్ ఇచ్చి, పోలీసులకు అప్పగిస్తే, అదే టీమ్‌లో ఉన్న మిగతా వాళ్ళందరినీ ఒకే రోజులో ఫైర్ చేసి బయటికి పంపించేస్తాడు రుద్రాంశ్. ఇప్పుడు వాళ్ళ బదులే జాయిన్ అయిన వాళ్ళే మహిత, ఇంకా తన ఫ్రెండ్స్. మహిత తన ఫ్రెండ్స్ కాలేజీలో రుద్రాంశ్ కంపెనీలో సెలెక్ట్ అయిన తర్వాత పార్టీ చేసుకోవడానికే పబ్‌కి వెళ్తారు. సరిగ్గా అదే రోజు వేరే పని మీద రుద్ర కూడా అదే పబ్‌కి వెళ్తాడు. అక్కడ అతని మీద కావాలనే డ్రగ్స్ ఇచ్చి అటాక్ చేస్తారు కొంతమంది. కానీ మొదటిసారి ఆ డ్రింక్ అనుకోకుండా మారిపోయి, మహిత దగ్గరికి వెళ్ళిపోతే, రెండో డ్రింక్ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా అతనికే వెళ్తుంది. మొదటి డ్రింక్ మహిత తీసుకోవడంతో అవతలి వాళ్ళు ప్లాన్‌ని మార్చి, ఎలా అయినా మహితాని రుద్రాక్ష దగ్గరకి చేయాలని, ఆమె బయటికి రాగానే కిడ్నాప్ చేసి, కావాలని అతని గెస్ట్ హౌస్‌లో వదిలిపెడతారు. ఆ డ్రగ్స్ తీసుకోవడంతో తనకి ఏం జరుగుతోందో అతనికి కూడా తెలియని స్టేజ్‌లో ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడగా, అతని గెస్ట్ హౌస్‌కే వెళ్తాడు రుద్రాంశ్. అలా అనుకోకుండా ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసిపోతారు. కానీ జరిగిన దాంట్లో మహిత తప్పు లేదని ఇంకా రుద్రాంష్‌కి కూడా పూర్తిగా తెలీదు. ఆల్రెడీ తన పర్సనల్ టీమ్ సెక్యూరిటీతో మహిత గురించి ఎంక్వైరీ చేయిస్తూ ఉంటాడు. కానీ ఆమె అతని కంపెనీలోనే, అతని ఎంప్లాయీగానే జాయిన్ అయిందని, ఇంకా వాళ్ళు కూడా కనిపెట్టలేక ఆమె కోసం పబ్‌లో ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మహిత వెళ్ళిపోయాక నెక్స్ట్ డే మధ్యాహ్నం అవుతుంటే రుద్రాంశ్ తెలివి వస్తుంది. మొదట అతనికి ఎక్కడున్నాడో ఏమీ అర్థం కాదు. తర్వాత మెల్లిమెల్లిగా ఏమేం జరిగిందో గుర్తొచ్చి, ఆ అమ్మాయి కోసం అంతా వెతుకుతాడు. కానీ ఎక్కడా కనిపించక, బయటికి వచ్చి సెక్యూరిటీని అడిగితే, ఆ అమ్మాయి తెల్లవారుజామునే వెళ్ళిపోయిందని చెప్తాడు. అసలు ఆ అమ్మాయి లోపలికెలా వచ్చింది? అంటూ కోపంగా అడిగేసరికి, ఆ సెక్యూరిటీ భయపడుతూ జరిగిందే చెప్తాడు. సార్, నిన్న రాత్రి ఎవరో ఇద్దరు వ్యక్తులు కార్‌లో మత్తుగా ఉన్న ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడికొచ్చి, మీరే తీసుకురమ్మన్నారని, కాసేపట్లో మీరు కూడా ఇక్కడికే వస్తున్నారని చెప్పి, లోపల బెడ్‌పై పడుకోబెట్టి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు చెప్పినట్టే మీరు కూడా వెనకే రావడంతో, నేను అదంతా నిజమే అనుకున్నాను. అందుకే వాళ్ళని ఏమీ అనలేకపోయాను అంటుంటే, అదంతా ఎవరో ముందుగా కావాలనే ప్లాన్ చేసి, అంతా చేశారని అతనికి కూడా అర్థమవుతుంది.
వాళ్ళని చూస్తే గుర్తుపడతావా అంటూ సీరియస్ గా రుద్రాంశ్ అడిగేసరికి గుర్తుపడతాను సార్ అంటూ భయంగానే చెప్తాడు ఆ సెక్యూరిటీ. అప్పటికే చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో వెంటనే వాళ్ళ అమ్మకి మళ్ళీ కాల్ చేసి మాట్లాడతాడు. ఆవిడ హాస్పిటల్లో నందిని ఉన్న విషయం చెబుతుంది. దానితో ఇంకేమీ పట్టించుకోకుండా డైరెక్ట్ గా ముందు హాస్పిటల్కే వెళ్తాడు అతను. వెళ్ళేసరికి ఆవిడ ఏడుస్తూ కనిపిస్తే, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ కంగారుగా అడుగుతాడు రుద్రాంశ్. నందినికి నైట్ నుంచి పెయిన్స్ వస్తున్నాయిరా. అప్పట్నుంచి నీకు కంటిన్యూగా కాల్స్ చేస్తూనే ఉన్నాను. కానీ నీకు లైన్స్ కలవనే లేదు. ఎర్లీ మార్నింగ్ ఒకసారి లైన్ కలిసినా నువ్వు లిఫ్ట్ చేసి కూడా ఏమీ మాట్లాడలేదు. అప్పుడైనా వస్తామని చూస్తుంటే ఇప్పటి వరకు రాకుండా ఎక్కడున్నావ్ అంటూ కోపంగా అడుగుతారు దమయంతి. ఎర్లీ మార్నింగ్ నేను ఫోన్ లిఫ్ట్ చేశానా అంటూ కాసేపు ఆలోచించి అతనితో ఉన్న అమ్మాయి లిఫ్ట్ చేసి వాళ్ళ అమ్మ మాటలు విన్నదని అర్థమవుతుంది రుద్రాంష్కి. సారీ అమ్మా, నేను ఎమర్జెన్సీలో ఉన్నాను. నాకు కూడా హెల్త్ బాలేదు. ఇంతకీ నందినికి ఇప్పుడెలా ఉంది అంటూ కంగారుగా ముందుకు వెళ్లి ఐసీయూ రూమ్‌లోకి చూస్తూ అడుగుతుంటే, వచ్చినవి లేబర్ పెయిన్స్ అంటున్నార్రా. నెలలు కూడా ఇంకా నిండకుండా పెయిన్స్ రావడం ఏంటో నాకర్థం కావట్లేదు. అలా అని డెలివరీ కూడా అవ్వలేదు. ఇంకా ఐసీయూలోనే ఉంచారు. ఏమీ చెప్పట్లేదు అంటూ దమయంతి ఏడుస్తుంటే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి అడిగేసి వస్తానమ్మా. నువ్వు ఇక్కడే కూర్చో, ఏడవకు. తనకేమీ కాదు అంటూ డాక్టర్ దగ్గరికి పరుగు పరుగున వెళ్తాడు రుద్రాంశ్. ఆమె కడుపులో పెరుగుతున్నది తన బిడ్డ అయినా కూడా వాళ్ళిద్దరి గురించి ఏ టెన్షన్ లేకుండా ఇంకా చాలా నార్మల్ గానే ఉన్న రుద్రాంశం చూసి ఆవిడకి మొదటిసారి అనుమానం కలుగుతూ ఉంటుంది. అయినా కూడా ఆ పరిస్థితుల్లో అడగలేక మళ్ళీ మౌనంగా ఉండిపోతారు దమయంతి. డాక్టర్, పేషెంట్ నందిని. ఇప్పుడు తనకెలా ఉంది? మీరు ఆమెకి ఏమవుతారు అని అడుగుతారు డాక్టర్. గట్టిగా ఊపిరి తీసుకుని తన హస్బెండ్‌ని అంటూ గంభీరంగా చెప్తాడు రుద్రాంశ్. ఆమెకి ఇప్పుడు 8థ్ మంత్ రన్ అవుతోంది. ఈ టైంలో లేబర్ పెయిన్స్ రావడం తనకి డెలివరీ చాలా కష్టమే. అందుకే ఐసీయూలో ఉంచాం. కండిషన్ క్రిటికల్ గానే ఉంది. అందుకే మేం కూడా ఏం చేయలేం. ఇంకా కొన్ని హవర్స్ ఆవిడని అబ్జర్వేషన్‌లో ఉంచాలి. అప్పుడే ఏదో ఒక విషయం చెప్పగలం అంటారు డాక్టర్. దాంతో ఇట్స్ ఓకే డాక్టర్. తనని ఇక్కడే ఉంచండి. కానీ ప్లీజ్ బేబీని తనని కాపాడడానికి ట్రై చేయండి అంటూ చెప్పి మళ్ళీ బయటికి వచ్చి దమయంతి గారితో అదే విషయం చెప్తాడు. ఏంటి నాన్న, మనకే ఎప్పుడు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? మీ నాన్న చనిపోయి ఎన్ని రోజులు అవనే లేదు. మళ్ళీ కోడలి కడుపున ఆయన పుడతారు అని నేను ఎదురు చూస్తుంటే ఎందుకిలా అయింది? ఇన్ని నెలల్లో నందిని కూడా ఎప్పుడూ నాతో ఏమీ మాట్లాడలేదు. అసలు ఏమైందో నువ్వు ఇప్పటికైనా చెప్తావా లేదా అంటూ కాస్త కోపంగా ఆవేదనగా అడుగుతారు దమయంతి. దానితో వాళ్ళమ్మని అక్కడే హాస్పిటల్లోనే వేరే రూమ్ తీసుకుని లోపలికి తీసుకెళ్లి ఆవిడ పక్కనే కూర్చుని కొన్ని విషయాలు ఆమెతో షేర్ చేసుకుంటాడు రుద్రాంశ్. అవన్నీ విన్న దమయంతి గారు కూడా ఆశ్చర్యపోతారు. ఇన్ని నెలలు కనీసం ఆవిడతో కూడా మాట్లాడకుండా నందిని అలా ఎందుకు ఉందో ఆవిడకి కూడా అర్థమవుతుంది. అమ్మా, నాకు వేరే పని ఉంది. నువ్వు తనని చూసుకోగలవు కదా? కావాలంటే లక్ష్మి కూడా నీకు తోడుగా పిలిపిస్తాను అంటూ వాళ్ళింట్లో పనిచేసే పనావిడ లక్ష్మిని హాస్పిటల్‌కి దమయంతి గారికి తోడుగా పిలిపిస్తాడు రుద్రాంశ్. కానీ ఆ రోజు నుంచి తన విషయంలో ఎవరు అలా చేశారో, అలాగే తనతో ఆ రాత్రి గడిపింది ఎవరో తెలుసుకోవాలని సీరియస్‌గా వెతుకుతూనే ఉంటాడు రుద్రాంశ్. సార్, ఎవరు చేశారో తెలిసింది అంటూ తన సెక్యూరిటీ వచ్చి సెల్యూట్ చేసి రుద్రాంశ్‌కి చెప్పగానే అతని కళ్ళు ఒక్కసారిగా కోపంతో ఎర్రగా అయిపోతాయి. చేతి పిడికిళ్ళు బిగిస్తూ, ఎవరు? ఎవరు చేశారు? ఈ రుద్రాంశ్ గురించి తెలిసి కూడా అంత సాహసం ఎవరు చేశారో నాకు ఇప్పుడే తెలియాలి అంటూ గంభీరంగా అడుగుతాడు. అలా ఎవరు చేశారో, ఎందుకు చేశారో వాళ్ళు పేర్లు చెప్పి మహిత గురించి కూడా చెప్తారు. వాట్? అంటే తనిప్పుడు ఇక్కడే ఉందా అంటూ అడిగేసరికి, అవును సార్. ఇదే బ్రాంచ్‌లో మీ కంపెనీలోనే ఆవిడ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి 10 డేస్ అవుతోంది అని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోగానే ఇంటర్కామ్‌లో మహిత గురించి చెప్పి తన రూమ్‌కి పిలిపిస్తాడు రుద్రాంశ్. వాట్? సీఈఓ గారు నన్ను పిలుస్తున్నారా అని ప్యూన్ చెప్పడంతో ఆశ్చర్యపోతూ మరోసారి అడుగుతుంది మహిత. అవును మేడం, తొందరగా రండి అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోగానే పక్క క్యూబికల్లోనే ఉన్న నళిని అదంతా విని వీల్స్ ని చైర్స్ తో సహా మహితా పక్కకి తోసుకుంటూ వచ్చేసి, ఒసే, ఏంటే, ఆయనకి సిన్సియర్ గా నేను లవ్ చేస్తుంటే నిన్ను పిలుస్తున్నారు? ఒకవేళ నా రుద్రాకి నేను
సైట్ కొడుతున్న విషయం తెలిసిపోయి నన్ను అడగడానికి సిగ్గుగా అనిపించి నిన్ను పిలుస్తున్నారేమో. నువ్వు నేను చేసే అల్లరి పనులు, తింగర పనుల గురించి కాకుండా కొంచెం మంచిగా హీరోయిన్ అన్న లెవెల్‌లో హైప్ ఇచ్చి చెప్పి ఆయన ఎలా అయినా నన్ను లవ్ చేసేలా చేయవే. ప్లీజ్ నీ చేతులు పట్టుకుంటాను. కావాలంటే ఈసారి నుంచి నీ చాక్లెట్‌లో షేర్ అడగనే. ప్రామిస్. ఈ ఒక్క హెల్ప్ చేయవే అంటూ నళిని సిగ్గుపడిపోతూ మెలికలు తిరుగుతూ అంటుంటే, ఒసేయ్! నీకేమైనా పిచ్చా? అంత పెద్ద సీఈఓ నిన్నెందుకు లవ్ చేస్తారే? అసలు నిన్ను అతనెప్పుడైనా చూసారనా? నీ పిచ్చి కాకపోతే? ఇప్పుడు నన్నెందుకు పిలుస్తున్నారని నాకే టెన్షన్‌గా ఉంది. నోరు మూసుకునుండు అంటూ అతని రూమ్ వైపు ఆమె అడుగులు వేస్తుంది. ఆమె వస్తుంటే కెమెరాలో ఆమెనే గమనిస్తూ ఉంటాడు రుద్రాంశ్. డోర్ వరకు వచ్చి కంగారుగా అక్కడే నిల్చుని చేతులు నిలుపుకుంటూ బిక్కమొహంతో కళ్ళు అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటుంది మహిత. ఏదైతే అదే అయిందని ముందు అసలు రుద్రాంశ్ తనని ఎందుకు పిలుస్తున్నాడో తెలుసుకోవాలని గట్టిగా శ్వాస వదిలి డోర్ ఓపెన్ చేసి మే ఐ కమిన్ సార్ అని అడుగుతుంది. ఎస్ అంటూ గంభీరంగా చెప్పి చైర్లోనే కూర్చుని సూటిగా ఆమె వైపు చూస్తూ ఉంటాడు రుద్రాంశ్. సార్ ఐ యామ్ మహిత. మీరు పిలిచారని చెప్పారు అంటుంది లోగొంతుతో. ఎస్ మిస్ మహిత రైట్ అంటూ ఆమెని పైనుంచి కింద వరకు చూస్తుంటే ఆ చూపులకి కంపనంగా అనిపిస్తూ ఉంటుంది ఆమెకి. అలాగే తన జీవితాన్ని నాశనం చేసింది అతనే అని తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు అంత దగ్గరగా అతన్ని చూస్తున్నందుకు బాధ, ఇంకో పక్క విపరీతమైన కోపం. అయినా కూడా అవేవీ బయటపడకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తూ అవును అంటూ తనని నిలువుగా ఊపుతుంది. ఈ మంత్ 15th నైట్ మీరు ఎక్కడున్నారు? స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేసి ఆమెనే సూటిగా చూస్తూ అడుగుతాడు. ఒక్కసారిగా ఆమె గుండెదడ పెరిగిపోగా ఒళ్ళంతా వెచ్చగా అయిపోయి చెమటలు కూడా పట్టేస్తాయి. ఎన్ని క్షణాలైనా ఆమె నుంచి సమాధానం రాకపోతుంటే మిమ్మల్నే అడుగుతున్నాను అంటూ లేచి నిల్చుంటాడు. ఆమె భయపడిపోతూ ఒక అడుగు వెనక్కి వేసి పబ్‌లో సార్ అంటుంది. కానీ అప్పటికే ఆమె కళ్ళ నుండి నీళ్లు చెంపల మీదికి జారిపోతూ ఉంటాయి. అదంతా ఒక పక్క రుద్రాంశ్ గమనిస్తూనే ఉంటాడు. పబ్ అంటే నైటంతా కూడా అదే పబ్‌లో ఉన్నారా? లేదు సార్. నా డ్రింక్‌లో ఎవరో డ్రగ్స్ మిక్స్ చేసి, కిడ్నాప్ చేసి ఎక్కడో దూరంగా ఉన్న గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్లి పడేశారు. అక్కడ ఎవరో తెలియని వ్యక్తి అతని చేతిలో నా జీవితం నాశనమైంది. ఆ ఒక్క రాత్రితో నా జీవితంలో ఎప్పుడూ చూడని నరకాన్ని చూశాను అంటూ ఈసారి భయపడకుండా సూటిగా అతని కళ్ళలోకి చూసే సమాధానం చెప్తుంది మహిత. అప్పటి వరకు తన మీద జరిగిన ప్లాన్‌లో మహితా హస్తం కూడా ఉందేమో అని డౌట్ పడిన రుద్రాంశ్ ఇప్పుడు ఆమె ఆన్సర్ విని కనుబొమ్మలు ముడుస్తూ అక్కడే నిల్చుని ఆమెనే చూస్తూ ఉండిపోతాడు. అయితే అతనెవరో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? బయట ప్రపంచానికి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కానీ అతని చీకటి కోణం, అతనిలో ఉన్న రాక్షసత్వం స్వయంగా చూసిన దాన్ని నేను మాత్రమే. మరి అతను ఎవరో తెలిసి కూడా ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? భయమా? అనగానే సూటిగా చొరకత్తుల్లాంటి కళ్ళతో రుద్రాంశ్ కళ్ళల్లోకి కోపంగా చూస్తుంది మహిత. ఎప్పుడూ అతని కళ్ళలోకి ఎవరు అంత సూటిగా కోపంగా చూడటం అలవాటు లేని రుద్రాంశ్ ఒక్క క్షణం తడబడతాడు. అవును, భయమే. కానీ అది అతనంటే ఉన్న భయం కాదు. నా కన్న తండ్రికి నా జీవితం నాశనమైంది అనే విషయం తెలిస్తే తట్టుకుంటారో లేదో అనే భయం. కానీ ఆయన నాకు తోడుంటారు అని హామీ ఇస్తే నేను ఎక్కడి వరకు అయినా వెళ్తాను. ఆ రాక్షసుడికి శిక్ష పడేలా చేస్తాను. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తుంటే చిన్నగా నవ్వుతాడు రుద్రాంశ్. కేవలం వాళ్ళ అమ్మా, నాన్న ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మాత్రమే నవ్వి, వాళ్ళతోనే ఓపెన్‌గా ఉంటే రుద్రాంశ్ వాళ్ళ నాన్న చనిపోయాక దాదాపు నవ్వడం అనేదే మర్చిపోయాడు. కానీ ఇప్పుడు ఆమె ధైర్యం చూసి ఎందుకో మనసులో చాలా కొత్తగా ఫీలింగ్ వస్తుంటే ఆమెనే చూసి చిన్నగా నవ్వుతూ, ఓకే మిస్ మహిత. ఆ రోజు రాత్రి మీతో ఉన్నది నేనే. ఆ డ్రగ్‌ని డ్రింక్‌లో కలిపింది మీకోసం కాదు, నా కోసం. అనగానే అప్పటి వరకు అతన్ని కోపంగా చూస్తూ, ఆవేశంగా చెప్తున్న మాటలకి ఆమె గుండెలు ఎగిసిపడుతుంటే, ఇప్పుడు అతని మాటలతో ఆశ్చర్యంగా చూస్తుంది. షాక్ అవుతున్నావా? కానీ ఇదే నిజం. ఆ డ్రగ్‌ని నా కోసమే నా రైవల్స్ ప్లాన్ ప్రకారం నాకు డ్రింక్‌లో కలిపారు. కానీ అది పొరపాటున నీ వరకు వచ్చింది. మిస్ అయిందని మళ్ళీ ఇంకో డ్రింక్‌లో యాడ్ చేసి నాకొచ్చేలా చేశారు. కానీ వాళ్ళకి మనిద్దరికీ డ్రింక్ ఇవ్వడంలో వేరే కొత్త ప్లాన్ కూడా ఆలోచించి, నిన్ను మళ్ళీ వాళ్ళే కిడ్నాప్ చేసి, నా గెస్ట్ హౌస్‌లో వదిలి వెళ్ళిపోయారు. ఆ డ్రగ్‌లో హై పవర్‌ఫుల్ సెక్సువల్ ఫీలింగ్స్ వచ్చేలే. డ్రగ్ యాడ్ చేయటం వల్ల నువ్వు నేను ఏం జరుగుతోందో తెలియకుండానే ఇంటిమేట్ అవ్వాల్సొచ్చింది.
నా సెక్యూరిటీ టీం కాసేపు ముందే మొత్తం ఏం జరిగిందో తెలుసుకున్నారు. అప్పుడే ఆ డ్రింక్ నా బదులు నువ్వు తాగావని, అలాగే ఇప్పుడు నువ్వు నా ఆఫీస్‌లోనే వర్క్ చేస్తున్నావని చెప్పారు. అందుకే పిలిపించాను. అంత ఓపెన్‌గా నిజాన్ని మొత్తం ఆమెకే చెప్తుంటే చాలా ఆశ్చర్యపోతుంది మహిత. ఐ యామ్ సారీ ఫర్ థట్. నీకింకా అదంతా నేనే కావాలని చేయించాను అనిపిస్తే నువ్వు డైరెక్ట్‌గా వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వచ్చు. ఐ విల్ హ్యాండిల్ ఇట్. యూ కెన్ గో నౌ అంటూ మళ్ళీ ఫాస్ట్‌గా ఏమీ జరగనట్టే తన సీట్‌లోకి వెళ్లి ఎవరికో కాల్ చేస్తూ ఉంటాడు రుద్రాంశ్. జరిగిన అటాక్ అతనిపై జరిగింది. కానీ అక్కడ పెయిన్ తీసుకున్నది, బాధని అనుభవించింది ఆమె. జీవితాన్ని నాశనం అయ్యింది అని బాధపడుతున్నది ఆమె మాత్రమే. దానివల్ల అతనికి ఏమాత్రం నష్టం జరగనే లేదు. దానితో అతను వెళ్ళిపోమన్నా కూడా చాలా కోపంగా ఇంకా అక్కడే నిల్చుని అతన్నే చూస్తూ ఉంటుంది మహిత. 2 క్షణాలకి మళ్ళీ ఆమెను చూస్తూ వాట్? ఇంకేమైనా మాట్లాడాలా? అంటూ చాలా క్యాజువల్‌గా అడుగుతాడు. ఆర్ యూ ఔట్ ఆఫ్ యువర్ మైండ్? జరిగింది మీకు చిన్న విషయంలా అనిపిస్తోందా? ఆ రోజు నైట్ మీరు నాతో ఎలా ప్రవర్తించారో మీకు కొంచెం కూడా గుర్తులేదా? ఒక రాక్షసుడిలా నా మీద పడ్డారు. నేను ఎంత వద్దు అన్నా కూడా అసలు వదలనే లేదు. ఐ కెన్ అండర్‌స్టాండ్. అదంతా డ్రగ్ పవర్ వల్ల అది మీరు కారణం చెప్పొచ్చు. కానీ బాధని అనుభవించింది నేను. అది శరీరానికి అలాగే మనసుకి కూడా. సింపుల్‌గా రీజన్ చెప్పి వెళ్ళిపోమంటే ఏంటి అర్థం? మళ్ళీ ఇంతకు ముందులాగే కోపంగా అరుస్తూ అంటుంది మహిత. ఎప్పుడూ అతన్ని ఏది ఎవరు అడగడం తెలియని, అరవటం అలవాటు లేని రుద్రాంష్‌కి ఉన్న కోపం అంతా ఇప్పుడు ఆమె మీదకి షిఫ్ట్ అవుతుంది. నేనేమి సింప్లిఫైడ్‌గా రీజన్ చెప్పలేదు. జస్ట్ జరిగింది చెప్పాను. అలాగే మీకింకా కోపం ఉంటే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చుకోమని కూడా చెప్పా కదా! ఇంకేంటి? అంటూ విసుగ్గా, కాస్త కోపంగా అరుస్తాడు. డబ్బు ఉందని పొగరు చూపిస్తున్నారా? ఏయ్! మాటలు తిన్నగా రా నువ్వు. ఆ రోజు నువ్వు నా వల్ల పెయిన్ తీసుకున్న విషయం నిజమే. ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. బట్ దానికి ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో పాత సినిమాల్లో చూపించినట్టు నువ్వు ఎవరో, ఏంటో తెలియకపోయినా, నీ పైన లవ్ లాంటి ఫీలింగ్స్ లేకపోయినా పెళ్లి చేసుకోవాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? ముందుదంతా అవతలి వాళ్ళ ప్లాన్‌లో మహిత కూడా ఉందేమో అని కోపంతో ఉన్నాడు. ఆ తర్వాత ఆమె అంత నిక్కచ్చిగా నిజాన్ని కోపంగా చెప్తుంటే ఆమె నిజాయితీని మెచ్చుకుంటూ కాస్త నార్మల్ అయినా మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకోమని డిమాండ్స్ లాంటివి ఏమైనా అడుగుతుందేమో అని అనుకుని కోపంగా అరుస్తాడు రుద్రాంశ్. వాట్? పిల్ల? అది కూడా నీతో? నీలాంటి వాడిని? నెవ్వర్. అయినా పెళ్ళయి భార్య ఉండి ఆమె హాస్పిటల్‌లో ఉన్నా కూడా నీ మనసులో ఇంకా అలాంటి ఆలోచన వచ్చింది చూడు. ఛ! నీలాంటి వాడికి ఎప్పటికీ బుద్ధి రాదు. ఇంకా ఆ రోజు నేను పడ్డ బాధ, నొప్పి నీకు అర్థమవుతాయి అని చెప్పాలి అనుకోవడం కూడా నా మూర్ఖత్వమే అవుతుంది. నాకు కావాల్సింది నీలాంటి వాడితో పెళ్లి కాదు. నా తప్పు లేకుండా నా డ్రింక్‌లో డ్రగ్ కావాలని కలిపి నన్ను కిడ్నాప్ చేసి అక్కడ నీకు ఎరగా వేసిన వాళ్ళకి శిక్ష పడటం. వాళ్ళు ఎవరో మీకు తెలుసు అన్నారు కదా! చెప్పండి. నేను డైరెక్ట్‌గా వాళ్ళ మీదే పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను. అంటే మళ్ళీ అతని కనుబొమ్మలు ముడిపడతాయి. వాళ్ళ సంగతి నువ్వు చెప్పడం కాదు. ఇంకొన్ని గంటల్లో అలా చేసిన వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా నేను చేస్తాను. ఈ రుద్రాంష్‌ని నాశనం చేయడానికి ప్లాన్ చేయక్కర్లేదు. చేస్తున్నారు అని తెలిసినా కూడా వాళ్ళని విడిచిపెట్టేదే లేదు. అలాంటిది వాళ్ళ ప్లాన్ పూర్తిగా సక్సెస్ చేశారు. మరి వాళ్ళని నార్మల్‌గా ఎలా చంపుతాను? అంటుంటే అతని గొంతులో గాంభీర్యంతో పాటు కళ్ళల్లో కసి కూడా చూసి ఒక్క క్షణం మహితనే తడబడుతుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళు దొరికారు అంటూ సెక్యూరిటీ టీం నుంచి కాల్ వచ్చేసరికి ఆమె కనీసం అక్కడ ఉందని కూడా పట్టించుకోకుండా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నేను వస్తున్నాను. వాళ్ళని ఏమీ చెయ్యొద్దు. వాళ్ళకి నా చేతులతోనే బుద్ధి చెప్పాలి అంటూ చెబుతూనే వెళ్ళిపోతాడు. రుద్రాంష్‌ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తల మళ్ళీ పగిలిపోతుంటే నిస్సత్తువగా తన సీట్లోకి వెళ్లి కూలబడుతుంది మహిత. మహి, ఏమైందే? నువ్వు మన సీఈఓ గారితో మాట్లాడావా? నిన్ను ఎందుకు పిలిచారు? నాకోసమే కదా? అని మళ్ళీ నళిని వచ్చి అడుగుతుంటే కన్నీళ్లతో ఆమెనే చూస్తుంది మహిత. ఏయ్ మహి, ఏమైందే? ఎందుకు ఈ కన్నీళ్లు? ప్లీజ్ చెప్పవే. సార్ నిన్ను ఏమైనా అన్నారా? అంటూ ఫ్రెండ్ కన్నీళ్లు చూసి బాధపడిపోతూ ఆమెని దగ్గరికి తీసుకుని అడుగుతుంది నళిని. ఎన్ని క్షణాలైనా అలాగే గట్టిగా
పట్టుకుని ఏడుస్తూ ఉండిపోతుంది కానీ ఏమీ చెప్పలేకపోతుంది మహిత. ఆమె బాధని అర్థం చేసుకుని మెల్లిగా వదిలి వాళ్ళ టీం లీడర్ దగ్గరికి వెళ్లి మహితకి హెల్త్ బాలేదని పర్మిషన్ తీసుకుని ఆమెను తీసుకుని నని ఇంటికి వచ్చేస్తుంది. ఇంకేం అడగకుండా స్కూటీలో ఇద్దరు మహిత ఇంటికి వచ్చేస్తారు. ఆ టైంకి మహితా వాళ్ళ నాన్న ఆఫీసులో ఉండడంతో లాక్ ఓపెన్ చేసుకుని బెడ్రూంలోకి వెళ్ళి ఆమెకి నీళ్లు పట్టిన తర్వాత ఇప్పుడు చెప్పు ఏమైంది అని అడుగుతుంది నళిని. ఆమెకి తెలుసు మహిత చాలా ధైర్యంగా ఉంటుంది, ఏ ప్రాబ్లం అయినా చాలా ధైర్యంగా ఫేస్ చేస్తుంది అని. చెప్పాలంటే నళినికే చాలా సందర్భాల్లో తోడుగా ఉండి నీకేం కాదు నేనున్నాను అంటూ అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తన ఫ్రెండ్ ఒక్కసారిగా అలా నీరుగారిపోయి గట్టిగా ఏడుస్తుంటే చూడలేక భయంతో అడుగుతూ ఉంటుంది నళిని. నీ దగ్గర నేను ఒక విషయం దాచానే అంటూ ఏడుస్తూ ఆ రోజు పబ్ దగ్గర నుంచి బయటికి వచ్చాక మొత్తం ఏం జరిగిందో చెప్తుంది మహిత. అలాగే కాసేపు ముందు రుద్రాంశ్ ఆమెని రూములోకి పిలిచి మాట్లాడిన విషయాలు కూడా చెప్తుంది. మహి, ఏంటే ఈ విషయాన్ని ఇంత కూల్గా చెప్తున్నావు? అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? అంటే నీ విషయంలో అలా చేసింది మన సీఈఓ రుద్రాంశ్ గారేనా అని అడిగితే అవును అంటూ తనని ఊపుతూనే ఏడుస్తూ ఉండిపోతుంది మహిత. నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకెందుకో జరిగిన దాంట్లో ఆ రుద్రాజ్ సార్ తప్పు కూడా లేదు అనిపిస్తోంది. ఆయన కూడా నీలాగే ఈ ట్రాప్ లో చిక్కుకున్నారు. నోర్మోయ్, నాలాగే ట్రాప్ లో చిక్కుకోవడం కాదే, అతని వల్లే నేను ఆ ట్రాప్ లో చిక్కుకున్నాను. ఇంత జరిగినా కూడా నా మీద కొంచెం కూడా అతనికి కన్సర్న్ అనేది లేదు. అసలు అతను మనిషే కాదు. కోపం అంతా చూపిస్తూ చెప్తూ ఉంటుంది మహిత. సరే సరే ఒప్పుకుంటున్నానులే, కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావే? అంకుల్కి ఈ విషయం చెప్తావా మరి అనగానే ఒక్కసారిగా ఆమె ఏడుపు కూడా ఆపేసి ఆలోచనలో పడిపోతుంది మహిత. ఏమోనే, నాకేం తెలియట్లేదు. నాన్నకి నిజం చెప్పలేను, అలా అని నిజాన్ని దాచి ఆయన్ని మోసం కూడా చేయలేను. అసలు నా జీవితంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు నని అంటూ రెండు చేతులతో ఆమె మొహాన్ని మూసుకుని ఏడుస్తుంటే ఈలోపు బయట నుంచి మహి, ఈరోజు తొందరగా వచ్చేసావా అమ్మా అంటూ పిలుస్తూ లోపలికి వస్తారు మహిత వాళ్ళ నాన్న. దాంతో ఆయన గొంతు విని ఇద్దరూ కన్నీళ్లు తుడుచుకుని నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. అవును నాన్న, వర్క్ కొంచెం తొందరగా అయిపోతే వచ్చేసాం అని చిన్నగా నవ్వుతూ ఆయనకి వాళ్ళిద్దరూ ఎదురు వెళ్తే మంచిదైంది. నేనే ఇంకా నీకు కాల్ చేసి తొందరగా రమ్మని చెప్దామనుకున్నానమ్మా. నీకు ఒక గుడ్ న్యూస్ అంటూ బ్యాగ్లో నుంచి స్వీట్ బాక్స్ తీసి ఒక స్వీట్ తీసి మహిత నోట్లో పెట్టి ఇంకో స్వీట్ నళినికి కూడా తినిపిస్తారు సంతోషంగా ఆయన. కొన్ని రోజుల నుంచి బాధలో కూరుకుపోయిన మహికి వాళ్ళ నాన్న చెప్పబోయే గుడ్ న్యూస్ మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేక ఏంటి నాన్న అంటూ చాలా నార్మల్ గా అడుగుతుంది. ఏంటి అని ఇంత నార్మల్ గా అడుగుతావేంటమ్మా? నీకు మంచి సంబంధం కుదిరింది. చాలా గొప్పింటి వాళ్ళమ్మా వాళ్ళంతా. వాళ్ళంతట వాళ్ళే నేను ఎక్కడ చూసి నచ్చావని అడిగారమ్మా. అందుకే నీ మీద నమ్మకంతో వాళ్ళకి వెంటనే ఓకే చెప్పేశాను అని చెప్తుంటే ఒక్కసారిగా కాళ్ల కింద భూమి బద్దలై అందులో కూరుకుపోతున్నట్టు అనిపిస్తుంది మహితాకి. పక్కనే ఉన్న నళినికి కూడా నోట్లోంచి స్వీట్ కింద పడిపోతే నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా ఆయన్ని మహితానే మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను చెప్పేది నీకు కూడా నమ్మకం కలగట్లేదు కదా? నాకు కూడా తెలుసు. అంతేకాదు, ఎల్లుండే నీ ఎంగేజ్మెంట్. ఇంకో వారం రోజుల్లోనే మీ పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించేశారు. ఈ టైంలో కానీ మీ అమ్మ ఉంటే నీకు ఇంత మంచి సంబంధం కుదిరినందుకు చాలా సంతోషపడిపోయేది. తను లేకపోతే మాత్రం ఏమ్మా, తన ఆశస్సులే నీకు ఇప్పుడు ఇంత మంచి సంబంధాన్ని తెచ్చిపెట్టాయి. లైఫ్ లాంగ్ నువ్వింకా సంతోషంగా ఉంటావు. నాకు అంతే చాలమ్మా. ఇదిగో ఈ స్వీట్స్ అన్ని అందరికీ పంచిపెట్టమ్మా. ఎల్లుండే కదా ఎంగేజ్మెంట్. చాలా పనులున్నాయి. నాకసలే కాళ్ళు చేతులు ఆడటం లేదు. నువ్వు నళిని హెల్ప్తో నీకేం కావాలో అవన్నీ షాపింగ్ చేసేసుకో తల్లి అంటూ చెప్పి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన. మహికి అప్పుడే ఆగిన కన్నీళ్లు మళ్ళీ మొదలవుతుంటే నళినికి కూడా చాలా టెన్షన్ గా అనిపిస్తూ ఉంటుంది. ఏంటే ఇలా అయింది? అంకుల్ కూడా నీకు ఇప్పుడే పెళ్లి సంబంధం చూడాలా? ఇన్నాళ్ళు నేను తొందర ఇప్పుడే ఎందుకు అంకుల్కి
అంటూ కాసేపు ఆ రూంలోనే అటు ఇటు తిరుగుతూ మళ్ళీ వెంటనే ఏదో ఐడియా వచ్చిన దానిలా ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఆమె భుజం పట్టుకుని తడుతూ, మహి, కాస్త పాజిటివ్‌గా ఆలోచించు. నాకెందుకో ఇదే కరెక్ట్ అనిపిస్తోంది అనగానే కొట్టేలా ఎర్రటి కళ్ళతో చూస్తూ ఉంటుంది మహిత. అబ్బా! నేను చెప్పేది పూర్తిగా వినవే. నువ్వన్నట్టు ఎలాగా రుద్రాంశ్ గారికి పెళ్లయిపోయింది. అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అనుకో. దీంతోనే మీ జీవితం ఆగిపోవాలా? ఏది నువ్వు కావాలని చేయలేదు కదా! అనుకోకుండా నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి నువ్వెందుకే జీవితాంతం శిక్ష అనుభవించాలి? నా మాట వినవే. అంకుల్ తెచ్చిన సంబంధం మంచిది అంటున్నారు కదా! ఈ పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తోంది అంటుంటే, ఏంటి అలా అంటున్నావు? నా లైఫ్ హ్యాపీగా ఉండాలని వచ్చిన వ్యక్తికి నా జీవితంలో ఏం జరిగిందో చెప్పకుండా దాచేయాలా? అది అంతకన్నా పెద్ద తప్పే అవుతుంది కదా! లేదు. ఈ పెళ్లి జరగాలి అంటే అతనికి నేను ముందే కలిసి జరిగిన నిజమంతా చెప్పేస్తాను. దానికి అతను ఓకే అంటే మా పెళ్లి జరుగుతుంది. లేదంటే లేదు అంటుంటే నళినికి గుండెదడగా ఉంటుంది. ఒసేయ్ మహి! నీకేమైనా పిచ్చా? అతనికి వెళ్లి డైరెక్ట్‌గా నిజం చెప్తే మీ నాన్నకి చెప్పకుండా ఉంటారా? దానికన్నా ముందు మీ నాన్నగారికి నిజం చెప్పు. అంటే నిజమే అనిపిస్తుంది మహీకి గూడా. మహీకి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలని, అప్పటికే లేట్ అవుతోంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది నళిని. నెక్స్ట్ డే వాళ్ళ నాన్నతో కలిసి చాలా మాట్లాడాలని ఎంతో ఎదురు చూస్తుంది మహిత. కానీ ఆయనకి ఎంగేజ్‌మెంట్ పనులతో ఖాళీ లేకపోవడంతో అసలు కనిపించరు. ఈలోపే ఆ రోజు సాయంత్రానికే దగ్గర బంధువులందరూ వచ్చేస్తారు. వాళ్ళంతా కలిసి మహితని రెడీ చేస్తుంటే, ఆ రోజు మిడ్‌నైట్‌కి వాళ్ళ నాన్న వచ్చి బాగా అలసటతో నిద్రపోతారు. దగ్గర వరకు వెళ్ళిన మహీకి ఆ టైంలో ఆయనతో అవన్నీ ఎలా చెప్పాలో అర్థం కాక, బాధగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ డేనే ఎంగేజ్‌మెంట్. సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్ చేయాలని చిన్న ఫంక్షన్ హాల్ బుక్ చేస్తారు. వాళ్ళ నాన్న, చుట్టాలతో ఫంక్షన్ హాల్‌కి చేరుకుంటుంది మహిత. దారిలో కూడా వాళ్ళ నాన్నతో ఎంత మాట్లాడాలని ట్రై చేసినా వీలు కుదరదు. నళిని కూడా వచ్చి ఆమె పక్కనే ఉంటుంది. నా మాట విను. ఎంగేజ్‌మెంట్ అయిపోనివ్వవే. ఆ తర్వాత అతన్ని బయట కలిసి మాట్లాడి, నీ మనసులో ఉన్న విషయాలన్నీ షేర్ చేసుకో. అలాగే ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదని చెప్పు. అంతేగాని కాసేపట్లో ఎంగేజ్‌మెంట్ పెట్టుకుని, ముందు అంకుల్‌కి చెప్పి, ఆయన్ని బాధపెట్టి, తర్వాత జరగరానిది ఏదైనా జరిగితే నువ్వు అసలు తట్టుకోలేవు. నా మాట విను అంటూ ఆమెని చెప్పనివ్వకుండా ఆపేస్తుంది నళిని. కాసేపట్లోనే ఎంగేజ్‌మెంట్ అని అందరూ చెప్తుంటే, ఇంకాస్త గుండెదడ పెరిగి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి మహితకి. ఏంటి? టెన్షన్‌గా ఉందా? ఏం ఆలోచిస్తున్నావే? అని అడుగుతుంది నళిని. అదేనే, మొన్న వాళ్ళు ఎవరో తెలిసింది వాళ్ళకి శిక్ష వేస్తాను అంటూ కోపంగా వెళ్ళాడు కదా ఆ రుద్రాంశ్. ఆ తర్వాత ఏమైందో తెలీదు. అసలు వాళ్ళు ఎవరో, ఎందుకలా చేశారో, రుద్రాంశ్ వాళ్ళని ఏం చేశారో నాకు తెలుసుకోవాలని ఉందే అంటుంటే, ఒసేయ్ వెర్రి పుల్లమ్మా! జరిగిన విషయాలన్నీ మర్చిపోవే అంటుంటే, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని దాన్నే తవ్వుతాను అంటావేంటే? కాసేపట్లోనే నీకు ఎంగేజ్‌మెంట్. ఆ విషయం అసలు నీకు గుర్తుందా? ఈ టైంలో అవన్నీ కాదు. నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడి గురించి మాత్రమే ఆలోచించాలి. ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అంటూ మహితా వాళ్ళ నాన్న పిలవడంతో ఆమె చేతిని గట్టిగా పట్టుకుని మెల్లిగా నడిపిస్తూ ఎంగేజ్‌మెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది నళిని. దగ్గర వరకు వెళ్ళాక అక్కడ పెళ్ళికొడుకు ప్లేస్‌లో ఉన్న అతన్ని చూడగానే నళిని షాక్ అవుతుంది. మహిత మాత్రం ఇంకా టెన్షన్‌గానే అనిపిస్తుంటే తలని కిందకి దించేసి మెల్లిగా నడుస్తూ ఉంటుంది. మహి, ఒసేయ్ మహి! ఒకసారి ఎదురుగా చూడవే! అక్కడ ఎవరున్నారో? అంటూ మెల్లిగా చెప్తున్నా కూడా నళిని గొంతులో తేడా గమనించి కనుబొమ్మలు ముడుస్తూ ముందుగా నళినినే చూస్తుంది మహిత. అప్పటికే ఆశ్చర్యంతో నళిని కళ్ళు పెద్దవైపోయి నోరు కూడా తెరిచేసి ఎదురుగా చూస్తుంటే అక్కడ ఎవరున్నారో అర్థం కాక ఆమె చూస్తున్న వైపే చూస్తుంది మహిత కూడా. అక్కడ డార్క్ బ్లూ కలర్ బ్లేజర్ పైన వైట్ టీ షర్ట్ వేసుకుని, డార్క్ బ్లూ కలర్ ఫార్మల్ ప్యాంట్స్ తో బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని, 6 అడుగులతో సిల్కీ హెయిర్ నుదిటి మీద పడుతుంటే, విసుగ్గా మొహాన్ని పెట్టుకుని, మాటిమాటికి వాచ్ చూసుకుంటూ వాళ్ళమ్మ పక్కనే నిల్చుని కనిపిస్తాడు రుద్రాంశ్. అతనే పెళ్లికొడుకని అర్థమవుతుంటే, ఒక్కసారిగా ఆమె అడుగులు అక్కడే ఆగిపోతాయి. అమ్మా మహి! అంటే, ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు? టైమవుతోంది. పంతులు గారు పిలుస్తున్నారు. తొందరగా రా అమ్మా! అంటూ వాళ్ళ నాన్న పిలుస్తుంటే, ఆయనతో ఏమని చెప్పాలో అర్థం కాక, సూటిగా రుద్రాంశ్ వైపే చూస్తూ, కోపంగా ముందుకే అడుగులు వేస్తుంది మహిత. నళిని కూడా రుద్రాంశిని, మహితని మార్చి మార్చి చూస్తూ ఆశ్చర్యంగా
మహిత వెనకే అడుగులు వేస్తుంది. డయాస్ మీదకి వెళ్ళాక పంతులు గారు చూపించిన ప్లేస్ లో రుద్రాంశ్ పక్కనే కూర్చుంటుంది మహిత. కానీ ఇటు మహితకి, అటు రుద్రాంశ్కి ఇద్దరి పేరెంట్స్ పూర్తిగా లేకపోవడంతో, సింగిల్ పేరెంట్స్ గా వాళ్ళు తాంబూలాలు అందుకోవడానికి అర్హులు కాకపోవడంతో దగ్గర బంధువులను పిలిచి వాళ్లతోనే పూజ అయ్యాక తాంబూలాలు మార్చుకునేలా చేస్తారు పంతులు గారు. బాబు, మీరు కూడా ఉంగరాలు మార్చుకుంటే ఎంగేజ్మెంట్ ఇంకా పూర్తయినట్టే అనగానే దమయంతి గారు నవ్వుతూ ముందుకు వచ్చి ఆమె దగ్గర ఉన్న రింగ్ బాక్స్ ఓపెన్ చేసి రుద్రాంశ్ ముందుగా పెడతారు. అలాగే మహితా వాళ్ళ నాన్న కూడా నళినిని పిలిచి రింగ్ బాక్స్ ఆమె చేతికి అందిస్తే వణుకుతున్న చేతులతో నళిని కూడా రింగ్ బాక్స్ ఓపెన్ చేసి మహితా ముందు పెడుతుంది. మహితకి, రుద్రాంశ్కి ఇద్దరికి కూడా అదంతా చాలా విసుగ్గా, కోపంగా, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా ఇద్దరు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కోసం వేరే ఆప్షన్ లేక ఆ రింగ్స్ ని తీసుకుని ఇష్టం లేకుండానే ఒకరి చేతికి ఒకరు తొలుగుతారు. మొత్తం ఫ్యామిలీ, వచ్చిన చుట్టాలు అందరూ కూడా వాళ్ళ పైన అక్షింతలు జల్లి ఆశీర్వదిస్తుంటే పంతులు గారు కూడా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ దీవిస్తారు. పెళ్లి అయిపోయినా కూడా సిగ్గు లేకుండా ఎలా వచ్చి మళ్ళీ నాతో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడో చూడు. ఇలాంటి వాడితో అసలు నాన్న నాకు ఎందుకు పెళ్లి నిశ్చయించారు? లేదంటే వీడే వచ్చి కావాలని నాతో పెళ్లి అడిగాడా? అందుకే నన్ను గొప్పంటి సంబంధం అంటూ ముందు వెనక ఆలోచించకుండా వీడి గురించి తెలుసుకోకుండా నాతో పెళ్లిని ఓకే చేశారా? కానీ నాన్న ఎందుకింత సడన్ గా ఒప్పుకున్నారు అని చాలా ఆలోచనలో పడిపోతుంది మహిత. అసలు అమ్మకి బుద్ధుందా? ఏదో పొరపాటున ఇలా జరిగింది అని చెప్పగానే ఈ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది, నువ్వే పెళ్లి చేసుకోవాలి అంటూ తన మీద ఒట్టు పెట్టుకుని మరీ దీనితో పెళ్లికి ఓకే చెప్పించింది. ఇంకా లైఫ్ లాంగ్ దీంతో ఎలా వేగాలో, అసలు ఇష్టం లేకుండా పెళ్లి ఎలా చేసుకోవాలో అంటూ చిరాగ్గా మొహం పెట్టుకుని అటు ఇటు చూస్తూ ఉంటాడు రుద్రాంశ్. కానీ వాళ్ళిద్దరిని చూసి నళినికి మాత్రం గుండె రేస్ గుర్రంలా పరిగెడుతూనే ఉంటుంది. కాసేపు అయ్యేసరికి వాళ్ళిద్దరిని లంచ్ చేయమంటారు. పాపం ప్రేమించిన వాడికి తన చేత్తోనే లంచ్ ప్లేట్ తీసుకెళ్లి ఏడుస్తూనే అందిస్తుంది నళిని. ఒసే, నేను కదా ఆడవాలి, మధ్యలో నీ ఏడుపేంటే? గుసగుసగా అడుగుతుంది ఫ్రెండ్ ని మహిత. ఏమోనే, రుద్రాంశ్ని నీ పక్కనిలా జంటగా చూస్తుంటే నాకు ఏడుపు ఆగట్లేదు. మా ఇద్దరికి ఇలాగే ఎంగేజ్మెంట్ జరగాలని, ఒకే ప్లేట్లో మే ఇద్దరం జంటగా భోంచేయాలని, ఎన్నో ఫొటోస్ తీసుకోవాలని ఎంత కలగన్నానో నీకేం తెలుసు అంటూ ముక్కు చిదుతూ చున్నీకి రాసుకుంటూ ఉంటుంది నళిని. మహిత మాత్రం అక్కడ ఎవరూ లేకపోవడంతో కోపంగా రుద్రాంశ్ వైపే చూస్తూ, ఆల్రెడీ పెళ్ళైన వాడివి మళ్ళీ నాతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి సిగ్గు లేదు? నువ్వు మా నాన్నని ట్రాప్ చేసావు కదా, అందుకే పాపం మా నాన్న నీ గురించి తెలియక నీతో నా ఎంగేజ్మెంట్ ని ఫిక్స్ చేశారు. కానీ నీ గురించి తెలిస్తే మా నాన్న ఎప్పటికీ అలా చెయ్యరు. మర్యాదగా నీకు పెళ్ళైందని చెప్పి ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపో. లేదంటే నిజంగానే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరికీ వినిపించకుండా మెల్లిగానే చెప్పినా చాలా కోపంగా, ఘాటుగా చెప్తుంది మహిత. షటప్. నీతో పెళ్లికి మీ నాన్నని ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేంటి? ఏదో ఆ రోజు నా వల్ల నువ్వు బాధపడ్డావని కాస్త జాలి చూపిస్తూ ఉంటే తెగ ఓవర్గా థింక్ చేస్తున్నావు. నీకు అంత సీన్ లేదు అంటాడు పళ్ళు కొరుకుతూ రుద్రాంశ్. అతను సిటీలోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్. అయినా కూడా కావాలనే ఎవరినీ పిలవకుండా సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేయాలని అడుగుతుంది వాళ్ళ అమ్మ దమయంతి. దానితో అలాగే అంటూ మహితా వాళ్ళ నాన్న కూడా ఆయన స్తోమతకి తగ్గట్టే చిన్నగా ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఎంగేజ్మెంట్ ని చేస్తారు. పెళ్లి మాత్రం చాలా ఆర్భాటంగా తన కొడుకు పెళ్లిని ఆమె దగ్గరుండి చేస్తాను అంటూ మాట తీసుకుంటారు దమయంతి. దానితో ఆయన కూడా సంతోషంగా ఓకే చెప్పేస్తారు. అవునా, మరి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు? నన్ను అడగటం కాదు, అసలు నువ్వెందుకు ఒప్పుకున్నావు? పెళ్లి కొడుకు నువ్వే అని తెలిస్తే నేను చచ్చినా ఒప్పుకున్నదాన్ని కాదు. ఇక్కడ నిన్ను చూసే వరకు పెళ్లి కొడుకు నువ్వు అని నాకు అస్సలు తెలీదు అంటుంది కోపంగా చూస్తూ మహిత. కానీ ఇప్పుడు కూర్చుని నాతో అయితే రింగ్ అయితే పెట్టించుకున్నావు కదా, ఎవరి కోసం? మీ నాన్న కోసమే కదా. అలాగే నేను కూడా మా అమ్మ కోసమే ఈ ఎంగేజ్మెంట్ కి ఒప్పుకున్నాను. అంతేగాని నీ మీద జాలిపడో లేదంటే ప్రేమ పొంగి పొర్లిపోయే కాదు అనగానే ఆమె కనుబొమ్మలు మళ్ళీ ముడిపడతాయి. మీ అమ్మ కోసమా? కానీ ఎందుకు? ఆవిడికి ఎందుకు నీకు నాకు ఎంగేజ్మెంట్ చేయాలని అంత కోరిక అంటూ వెనక్కి తిరిగి అంత జనాల్లో ఆవిడ ఎక్కడుందో చూసి అడుగుతుంది మహిత. కర్మ తల్లి, కర్మ. నేను మా అమ్మ దగ్గర ఏ విషయం దాచను. అలాగే నీతో జరిగిన ఆ విషయం గురించి కూడా చెప్పగానే నీ జీవితం నాశనం అయిపోతుంది అంటూ నన్ను ఫోర్స్ చేసి తన మీద ఒట్టు పెట్టుకుని బెదిరించి
బ్లాక్‌మెయిల్ చేసి మరీ ఎంగేజ్‌మెంట్‌కి నేను ఒప్పుకునేలా చేసింది. అప్పటికి చెప్తూనే ఉన్నాను. "నువ్వు పెద్ద కంచువి. నీకు అంత సీన్ లేదు. ఇదంతా లైట్ తీసుకొని తొందరలోనే మూవ్ ఆన్ అయిపోతావు" అని. కానీ మా అమ్మే పిచ్చిదానిలాగా "జరిగింది చిన్న విషయం కాదు. అది ఆడపిల్లకి చాలా పెద్ద విషయం. జీవితానికి సంబంధించింది" అంటూ ఏదేదో పెద్ద పెద్ద డైలాగులు చెప్పి నన్ను ఒప్పించింది. అంటూ కోపంగా ఆ ప్లేట్‌ని అక్కడే పెట్టేసి ఫంక్షన్ హాల్ నుంచి వేగంగా నడుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు రుద్రాంశ్. అతని మాటలు వినగానే దమయంతి వైపే చాలా సేపు తదేకంగా చూస్తూ ఉంటుంది మహిత. రుద్రాంశ్ వెళ్ళిపోగానే మళ్ళీ ఆ కుర్చీలో కూర్చుని అతను వదిలేసిన ప్లేట్‌లో భోజనమే తింటూ ఫ్రెండ్ భుజాన్ని గోకుతుంది నళిని. విసుగ్గా చూసి "ఏంటే?" అని అడుగుతుంది మహిత. "అది కాదే, నా డార్లింగ్ ఎందుకని కోపంగా అలా వెళ్ళిపోయాడు? కనీసం భోజనం కూడా చేయలేదు. నువ్వు తననేమైనా అన్నావా?" అంటూ అమాయకంగా అడుగుతుంటే, అప్పటి వరకు అతని మీద ఉన్న కోపాన్నంతా నళిని మీదకి షిఫ్ట్ చేస్తూ, "ముచ్చు మొహం దానా! జరిగిందంతా తెలిసి కూడా ఇంకా డార్లింగ్, డార్లింగ్ అంటూ వాడికే వత్తాసు పలుకుతావా? ఫ్రెండ్ మీద కనీసం నీకు కనికరం కూడా లేదే? నీకన్నా ఆ రుద్రాంశ్ వాళ్ళ అమ్మ బెటర్. నేను ఆవిడతో ఇప్పుడే మాట్లాడాలి" అంటూ తన ఒళ్ళో ఉన్న ప్లేట్‌ని కూడా అక్కడే పెట్టేసి దమయంతి గారి వైపే అడుగులు వేస్తుంది మహిత. మహిత ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ఆవిడతో మాట్లాడుతున్న వేరే ఆవిడ "వదినా, నీ కోడలొచ్చింది" అంటూ సైగ చేసి చూపిస్తుంటే ఆవిడ మహితను చూసి చిన్నగా నవ్వుతూ పలకరిస్తారు. "నమస్తే మేడం" అంటుంది మహిత. "అదేంటి మహిత అలా అంటావు? ఇప్పుడు నీకు నా కొడుక్కి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. నువ్వు ఇక పైన నన్ను అత్తయ్య అని పిలవచ్చు" అని నవ్వుతూ చెప్తుంటే చిన్నగా నవ్వి "మీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి" అనగానే "సరే, దాందేముంది, నాతో పాటు రా" అంటూ పెళ్లి కూతురు కోసం సెపరేట్‌గా ఇచ్చిన గదిలోకి తీసుకెళ్తారు దమయంతి. నళిని కూడా వాళ్ళతో పాటే వెళ్తుంది. లోపలికి వెళ్ళిన వెంటనే "వాడు వెళ్ళిపోయాడా?" అంటూ కాస్త డల్‌గా అడుగుతారు దమయంతి. రుద్రాంశ్ కోసమే ఆవిడ అడుగుతున్నారని మహితకి కూడా అర్థమై అవును అన్నట్టు తల ఊపుతుంది. గట్టిగా శ్వాస వదిలి "చెప్పమ్మా, నాతో ఏదో మాట్లాడాలి అన్నావ్, ఏంటది?" అని అడుగుతారు. "మా ఇద్దరి మధ్య జరిగింది తెలుసుకొని మీ అబ్బాయితో నా పెళ్లి చేయాలి అనుకున్నారు. అది కేవలం నా జీవితం నాశనం అవ్వకూడదు అనే కదా! కానీ ఆల్రెడీ పెళ్లయిపోయిన మీ అబ్బాయికి మళ్ళీ నాతో పెళ్లి చేయాలి అనుకోవడంలో మీ ఉద్దేశ్యం ఏంటి?" అంటూ ఆవిడనే చూస్తూ సూటిగా అడిగేసరికి నళిని గుండె మళ్ళీ దడదడలాడుతుంది. దానికి దమయంతి మాత్రం చిన్నగా నవ్వుతూ "నా కొడుక్కి పెళ్లయిపోయిందని నీకెవరు చెప్పారమ్మా?" అని అడుగుతారు. "ఎవరో చెప్పడం ఏంటి? ఆ రోజు మీరు ఉదయాన్నే కాల్ చేసినప్పుడు ఫోన్‌లో మీరే కదా అన్నారు" అనగానే, ఆ రోజు ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి సైలెంట్‌గా ఆవిడ మాట్లాడిన మాటలు విన్నది మహితనే అని ఆవిడకి అప్పుడే అర్థమవుతుంది. "అవును, ఆ రోజైతే అలానే అన్నాను. కానీ నా కొడుక్కి ఇప్పటి వరకు పెళ్లి అవ్వలేదమ్మా" అనగానే మళ్ళీ అనుమానంగా చూస్తుంది మహిత. "నాకు తెలుసు నువ్వు నమ్మవని. కానీ అసలు ఏం జరిగిందంటే" అంటూ తన కొడుకు రుద్రాంశ్ ఆవిడకి హాస్పిటల్‌లో ఏవైతే విషయాలు చెప్పాడో మళ్ళీ అవే ఇప్పుడు మహితకి ఆవిడ చెప్తూ ఉంటుంది. వాళ్ళ మాటలు ఇప్పుడు నళిని కూడా వింటూ ఉంటుంది. ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని వెళ్లి తిరిగి వస్తూ ఉంటారు ప్రకాష్ అలాగే రుద్రాంశ్ ఇద్దరు. అప్పటికే కాస్త లేట్ నైట్ అవ్వడంతో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూనే కాస్త ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటారు ప్రకాష్ గారు. సడెన్‌గా వాళ్ళ కార్ ముందుకి వేరే కార్‌లో ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ ఒక అమ్మాయి వచ్చి డాష్ ఇస్తుంది. 2 కార్స్ చాలా వేగంగా రావడంతో ఒకదానితో ఒకటి గుద్దుకుని నుజ్జు నుజ్జు అయిపోయి పక్కకి దొర్లుకుంటూ వెళ్ళిపోతాయి. దాంతో అక్కడికక్కడే చనిపోతారు ప్రకాష్ గారు. రుద్రాంశ్ కూడా స్పృహ కోల్పోతే మళ్ళీ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్‌లో ఉంటాడు. వాళ్ళ నాన్న చనిపోయిన విషయం, అలాగే అదే యాక్సిడెంట్‌లో కాళ్ళు 2 ఫ్రాక్చర్ అయ్యి ప్రెగ్నెంట్‌గా ఉన్న నందిని విషయం తెలుస్తుంది అతనికి. యాక్సిడెంట్ చేసినందుకు చాలా కోపంగా ఆమె దగ్గరికి వెళ్తాడు. కానీ నందిని ఏడుస్తూ తన బాధని చెప్పుకుంటుంది. "నన్ను క్షమించండి సార్. నేను ఒక వెధవని నమ్మి మోసపోయి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ వాడు నన్ను కాదు, నా ఆస్తిని చూసి ప్రేమించాడు. నా కడుపులో ఉన్న బిడ్డని ఇప్పుడు చంపాలని ప్రయత్నిస్తుంటే, వాడి నుంచి తప్పించుకునే క్రమంలో కార్‌ని ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ వచ్చి, చూసుకోకుండా మీ కార్‌కి డాష్ ఇచ్చేశాను. నా వల్లే మీ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఆ పాపం కూడా నన్ను వెంటాడుతోంది. నన్ను క్షమించండి" అంటూ ఏడ్చేసరికి, ఆమె సిట్యుయేషన్ అర్థం చేసుకుంటాడు రుద్రాంశ్. "నిన్ను మోసం చేసింది, చంపాలి అనుకుంటున్నది ఎవరో చెప్పు. వాడి సంగతి నేను చూసుకుంటాను" అంటే అప్పుడే సతీష్ గురించి చెప్తుంది నందిని.
మీకేం భయం అక్కర్లేదు. నాతో పాటు మా ఇంటికి రండి. మీకు మీ బేబీ వచ్చాక మళ్ళీ మిమ్మల్ని సేఫ్‌గా ఎక్కడో ఒక దగ్గర ఉంచేలా నేను ప్లాన్ చేస్తాను. అంతవరకు మీరు మా ఇంట్లోనే ఉందురు గాని అంటూ ఆమెకి నచ్చజెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. కానీ మొదట అడగకపోయినా కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక కావాలనే తను ప్రేమించిన అమ్మాయి అంటూ అబద్ధం చెప్పేస్తాడు రుద్రాంశ్. లేదంటే కడుపుతో ఉన్న ఆడపిల్లని తీసుకొచ్చినందుకు వాళ్ళ అమ్మ ఆ టైంలో ఎక్కడ పంపించేయి అని చెప్తుందో అని భయపడతాడు రుద్రాంశ్. అలాగే నందిని కూడా అక్కడ ఉన్నా కూడా ఎప్పుడూ జరిగిన దాన్నే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉండిపోతుంది. దమయంతి గారు తనతో ఎంత మాట్లాడించాలని చూసినా అస్సలు మాట్లాడదు. అలా సైలెంట్ గానే ఉండిపోతుంది. అందుకే ఆమెకి లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు కోడలికి పెయిన్స్ వస్తున్నాయి, నువ్వే సైన్ చేయాలంటూ కాల్లో చెప్తారు. కానీ రుద్రాంష్‌కి, నందినికి అసలు పెళ్లి జరగనే లేదు. మీరు చెప్పేది నిజమా? అలా అయితే ఇప్పుడు నందిని గారికెలా ఉంది? ఆమెకి బేబీ పుట్టేసారా? అంటూ కంగారుగా అడుగుతుంది మహిత. తను కూడా ఎంతో బాధని అనుభవించింది. ఎన్నో ఫేస్ చేసింది. అయినా ఇప్పటికి కూడా ఒక ఆడపిల్లకి కష్టం వచ్చింది అనగానే జాలిపడుతూ ముందుగా ఆమె గురించే అడుగుతుంటే, మహిత ఎంత మంచిదో అర్థమవుతూ ఉంటుంది ఆవిడకి. తన కొడుక్కి మహిత అయితేనే కరెక్ట్ అని, ఆ దేవుడు కరెక్ట్ గానే వీళ్ళకి రాసిపెట్టాడని సంతోషిస్తూ, పాప పుట్టింది మహిత. పాప పుట్టి 3 రోజులైంది. ఇక్కడే ఉంటే మళ్ళీ సతీష్ ఆమెని చంపాలని ప్రయత్నం చేస్తాడని వాళ్ళిద్దరినీ సేఫ్‌గా ఫారిన్ పంపించేశాడు రుద్రాంశ్. ఇకపైన వాళ్ళిద్దరూ అక్కడ హ్యాపీగా ఉంటారు అని చెప్పగానే, నిజమా? పోనీలెండి. ఇకపైన అయినా ఆ అమ్మాయి హ్యాపీగా తన పాపతో ఉంటే అంతే చాలు అంటుంది మహిత. సో, ఇప్పుడు నీకు నా కొడుకుని పెళ్లి చేసుకోవడం ఓకే కదా? అని నవ్వుతూ అడుగుతుంటే, మళ్ళీ ఒకసారిగా డల్‌గా అయిపోతుంది మహిత. ఏమైందమ్మా? నిజంగా నా కొడుకుని నీకు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదా? నీ మనసులో వేరే ఇంకెవరైనా ఉన్నారా? అంటూ కొంచెం కంగారుగా అడుగుతారు దమయంతి. లేదండి. నా మనసులో వేరే ఇంకెవరూ లేరు. అలా అని మీ అబ్బాయి కూడా లేడు. అందుకే ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఏదోలా అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే ఆ రోజు రాత్రి మీ అబ్బాయితో ఉన్నాక నా నాకు ఆయన చూసినప్పుడల్లా అదే గుర్తొస్తోంది. చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. కనీసం నా బాధని ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు అంటూ చిన్నగా ఏడుస్తుంటే, ఆమె బాధని అర్థం చేసుకుని గట్టిగా హత్తుకుంటుంది దమయంతి. లేదు మహి, నువ్వు ఎప్పుడూ అలా ఫీల్ అవ్వకు. ఇకపైన నేను నీకు తల్లిని. నీ మనసులో ఎటువంటి బాధనైనా, సంతోషాన్నైనా నాతో పంచుకోవచ్చు. ఒప్పుకుంటాను. నా రుద్రాంష్‌కి కోపం ఎక్కువ. అందుకే ఆ రుద్రుడి అంశలో పుట్టాడనే రుద్రాంశ్ అని పేరు పెట్టుకున్నాను. కానీ వాడి మనసు మాత్రం వెన్న. ప్రేమిస్తే చాలు కరిగిపోతాడు. అలాంటి వాడికి నువ్వైతేనే కరెక్ట్ అని ఈ డెసిషన్ తీసుకున్నాను. అంతేగాని నీ మీద జాలిపడి కాదు. వాడు నీ గురించి నాకు అంతా చెప్పాడమ్మా. వాడు నీతో పైకి కోపంగా ఉండొచ్చు కానీ, మనసులో మాత్రం వాడికి నువ్వు నచ్చేశావు. నాకు ఆ విషయం తెలుసు. ఆ రోజు వాడితో ధైర్యంగా నువ్వు మాట్లాడినప్పుడు, వాడి మనసులో నాతో పాటు నీకు కూడా ప్రత్యేకమైన స్థానం వచ్చేసింది. కానీ చెప్పా కదా! కాస్త కోపం ఎక్కువమ్మా. అందుకే ఎవరి ముందు బయటపడడానికి ఇష్టపడడు. కానీ ఒకసారి వాడిది అంటూ అనుకున్నాక ఏదైనా అస్సలు విడిచిపెట్టడు. వాడు ప్రేమించే మనుషుల కోసం ప్రాణాలైనా ఇస్తాడు. దానికి ఉదాహరణ నేను వాళ్ళ నాన్ననే. నా మాట విని పెళ్లికి ఒప్పుకో అమ్మా. కనీసం నా కోసమైనా సరే అంటూ మహితని వెనక్కి జరిపి ఆమె గెడ్డం పట్టుకుని ముద్దుగా అడుగుతూ రిక్వెస్ట్ చేస్తుంటే కరిగిపోతుంది మహిత. చిన్నగా నవ్వి కన్నీళ్లు తుడుచుకుని అలాగే అత్తయ్య అంటుంది. ఆ మాటకి ఆవిడ కూడా చాలా సంతోషపడిపోతారు. కానీ పక్కనే ఉన్న నళిని మాత్రం చిన్నగా వెక్కుతూ ఒక్కసారిగా గట్టిగా రాగాన్ని పెంచేస్తుంది. ఉలిక్కిపడి ఇద్దరూ ఆమెనే చూసి ఏమైంది అంటూ భయంగా అడిగితే, ఓవే, నా రుద్రాంష్ని, నా డార్లింగ్ని నీ కొంగుకి కట్టేసుకున్నావు. చూసిన వెంటనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాదే కదా, మర్చిపోయావా అంటుంటే గట్టిగా నవ్వేసి, నీకోసం ఇంకొక రాకుమారుణ్ణి రేపటి నుంచి వెతుకుదాంలే, ఏడవకు అనగానే, నిజంగానే కదా, నాకు హెల్ప్ చేయకపో, అప్పుడు చెప్తా నీ సంగతి అంటూ వెక్కిరిస్తుంది. వాళ్ళిద్దరి ఫ్రెండ్స్ ని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు దమయంతి. చూస్తూ ఉండగానే వారం రోజులు గిర్రెన తిరిగి పెళ్లి రోజు రానే వచ్చేస్తుంది. దమయంతి గారే దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకుని వద్దు అన్నా కూడా బ్యూటీషియన్ ని పిలిపించి చాలా అందంగా రెడీ చేయిస్తారు కోడల్ని. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా పృథ్వరాజ్ స్టేటస్ కి తగ్గట్టుగా బిజినెస్ మ్యాన్స్ ని చుట్టాలందరినీ పిలిచి సిటీలోనే టాప్ మోస్ట్ కళ్యాణ మండపం బుక్ చేస్తారు దమయంతి. అప్పటి వరకు రుద్రాంశిని తలుచుకుంటే ఆ రోజు రాత్రి మాత్రమే గుర్తు వచ్చి
వణికిపోయే మహితకి దమయంతి మాటలతో కాస్త ధైర్యం వచ్చి ఇప్పుడు అతన్ని చూస్తున్నా కూడా నార్మల్ గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రుద్రాంశ్ మాత్రం తన పక్కనే ఉన్న మహితని అస్సలు పట్టించుకున్నట్టే పంతులు గారు చెప్పినట్టు కేవలం పూజ చేసుకుంటూ ఉంటాడు. మహిత వాళ్ళ నాన్న కూడా కూతురు అదృష్టానికి పొంగిపోతూ పక్కనే నిల్చుని పెళ్లి పనులన్నీ చేస్తూ ఉంటారు. బంధువుల్లోనే మహితకి పిన్ని బాబాయ్ వరుస అయ్యేవాళ్ళు వచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. సరిగ్గా సుముహూర్తానికి ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నాక కాసేపట్లోనే మధుపర్కాలు మార్చుకుని వచ్చాక అందరి ఆశీర్వాదాల నడుమ మంగళసూత్ర ధారణ కూడా జరిగిపోతుంది. ఆమె మెడలో మూడు ముళ్ళు వేస్తుంటే రుద్రాంశ్ మనసులో ఏదో తెలియని అలజడి. అలాగే మహితకి కూడా గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. మనసులోనే ఆ దేవుణ్ణి జరిగినవన్నీ మర్చిపోయి తన జీవితం చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అప్పగింతలు చేస్తున్నప్పుడు మహితా వాళ్ళ నాన్న బాధపడుతుంటే ఆయన దగ్గరికి వెళ్లి చేతులు పట్టుకుని, అన్నయ్య గారు, మహిత నా కోడలు కాదు, నా కూతురు. కడుపులో పెట్టుకుని చూసుకుంటాను. అలాగే మీకు దూరంగా ఉండాలని కూడా ఏమీ లేదు. మీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఇంటికొచ్చేయండి. కావాలంటే మీరు కూడా మాతో పాటే ఉంటే మాకు అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు అని చెప్పి ఆయన్ని బాధపడకుండా చూసుకుని మహితని చేతులు పట్టుకుని రుద్రాంశ్ చేతిలో పెట్టి ఇద్దరిని కార్ ఎక్కిస్తుంది దమయంతి. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే ఇంటికి వచ్చేస్తే వాళ్ళిద్దరికీ చుట్టాలతోనే గృహప్రవేశం చేయిస్తుంది దమయంతి. దేవుడి గదిలో మహిత దీపం వెలిగించాక ఇద్దరు కళ్ళు మూసుకుని చేతులు జోడించి దండం పెట్టుకుంటూ ఉంటే వాళ్ళిద్దరినీ చూస్తున్న దమయంతి కూడా దేవుణ్ణి, వీళ్ళని ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంచు దేవుడా, వీళ్ళ మధ్యలోకి వేరే ఇంకెవరూ రాకూడదు, ఎటువంటి దూరాలు రాకూడదు, చల్లగా చూడు నా పిల్లల్ని అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. రుద్రాంశ్ తన గదిలోకి వెళ్ళిపోతే మహికి వేరే రూమ్ చూపిస్తారు. మహితకి తోడుగా నళిని కూడా ఇంకో 2 రోజుల వరకు అక్కడే ఉండిపోతుంది. మూడో రోజు వాళ్ళిద్దరితో సత్యనారాయణ వ్రతం కూడా చేయించాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది నళిని. వ్రతం అయిపోయిన రోజు రాత్రి వాళ్ళిద్దరికి కార్యాన్ని ఏర్పాటు చేస్తే మళ్ళీ ఆ రోజు రాత్రి జరిగిందే గుర్తొస్తూ మహితకి చాలా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. అది దమయంతి గారు కూడా గమనించి ఆమెని దగ్గరికి తీసుకుని, ఆ రోజు జరిగింది నీ జీవితంలో ఒక పీడకలగా మర్చిపో అమ్మా. ఈ రోజు మళ్ళీ నీ జీవితాలని కొత్తగా మొదలుపెట్టండి. అలా అని ఇష్టం లేకుండా కాదు. ఇద్దరూ పూర్తిగా ఫ్రెండ్స్ అయ్యి క్లోజ్ అయిన తర్వాత జీవితాన్ని మొదలుపెట్టొచ్చు. తొందర ఏం లేదు. మిగతా వాళ్ళలాగా నా కొడుకు ఏమీ రాక్షసుడు కాదు. ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ వాడికి కోపం మాత్రం తెప్పించకు. జాగ్రత్తగా ఉండు అంటూ జాగ్రత్తలు చెప్పి పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపిస్తుంది దమయంతి. గట్టిగా శ్వాస తీసుకుని ఆ రూంలోకి అడుగు పెడుతుంది మహిత. మల్లెపూల వాసన గదిలోకి అడుగు పెట్టగానే గుప్పుమని ఆమె ముక్కుకు తగలగానే ఒళ్లంతా మళ్ళీ వణుకు పుడుతుంటే టెన్షన్ గా తలెత్తి మెల్లిగా చూస్తుంది. తెల్లని బెడ్ నిండా అంతకన్నా తెల్లని మల్లెపూలు నిండగా మధ్యలో ఎర్రని గులాబీలతో లవ్ సింబల్ వేసి మధ్యలో యారో కూడా వేస్తారు. ఒక పిల్లో బెడ్ రెస్ట్ కి పెట్టుకుని కాళ్ళు చాపుకుని ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకుని సీరియస్ గా వర్క్ చేస్తూ కనిపిస్తాడు రుద్రాంశ్. ఇతనేంటి ఈ టైంలో ల్యాప్టాప్ ఆన్ చేశాడు అనుకుంటూనే మెల్లిగా అతని దగ్గరికి వెళ్లి నిల్చుంటుంది. కానీ కనీసం అక్కడ ఒక మనిషి ఉంది అని కూడా పట్టించుకోకుండా తన వర్క్ లోనే మునిగిపోతాడు రుద్రాంశ్. "హుహుం" అని కాసేపు చూసి విసుగు వచ్చి గొంతు సవరించుకుంటుంది మహిత. విసుగ్గా ఒకసారి తలెత్తి చూసి ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసి అడుగుతాడు రుద్రాంశ్. "పాలు" అంటూ గ్లాస్ ని ముందుకు చాపుతుంది. "నాట్ ఇంట్రెస్టెడ్" అంటూ చిరాగ్గా చూస్తాడు. నోట్లోనే తిట్టుకుంటూ గ్లాస్ ని పక్కకు పెట్టేస్తుంది మహిత. "మీతో మాట్లాడాలి" అంటుంది మళ్ళీ. "ఏంటో చెప్పు" అంటాడు కనీసం ల్యాప్టాప్ లో నుంచి కనీసం తల కూడా పక్కకి తిప్పకుండా. "వాళ్ళని ఏం చేశారు" అని అడిగేసరికి అతని కనుబొమ్మలు ముడుస్తూ "వాట్? ఎవరిని" అంటాడు ఆమెనే సూటిగా చూస్తూ. "అదే ఆ పబ్లో ఆ రోజు మీకు నాకు డ్రగ్స్ ఇచ్చారు కదా, వాళ్ళని" అనగానే అతని దవడ కండరాలు బిగుసుకుంటాయి. వాళ్ళ గురించి అడిగితే నన్ను తినేసేలా చూస్తాడేంటి ఈ మహానుభావుడు? అయినా అత్తయ్య చెప్పినట్టు వీరితో జాగ్రత్తగా ఉండాలి మనసులోనే అనుకుంటూ ఉంటుంది మహిత. "నీకెందుకు" చాలా యాటిట్యూడ్ గా అడిగి మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటే ఈసారి మహితకి కోపం పొంగికొస్తుంది. "నీకెందుకు ఏంటి నీకెందుకు? నాకు తప్ప ఇంకెవరికి కావాలి? వాళ్ళ వల్లే కదా నా జీవితం ఇలా అయింది. ఇప్పుడు ఇలా మీతో తాళి కట్టించుకున్నాను" అంటూ చిరాకుగా చెప్పేసరికి ఒక్కసారిగా అతని పిడికెళ్ళు బిగుసుకుంటాయి. క్షణంలో ల్యాప్టాప్ పక్కన పెట్టేసి లేచి నిల్చుని ఆమె ముందుకు వచ్చేసి ఫ్లాష్ లో
ఇంత ఫాస్ట్‌గా రాగలడా అని ఉలిక్కిపడి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది మహిత. వాట్ డిడ్ యూ సే? కమ్ అగైన్? మళ్ళీ చెప్పు అంటూ సీరియస్‌గా అడుగుతూ ఆమె మీదకే వెళ్తుంటే ఈసారి భయంతో గుటకలు మింగుతూ చూస్తుంది మహిత. వాళ్ళ మీద మీకు ఎంత కోపంగా ఉందో నాకు అంతే కోపంగా ఉంది. అందుకే వాళ్ళని ఏం చేశారా అని అడుగుతుంటే ఎందుకు నన్ను తినేసేలా చూస్తున్నారు? అంటూ ఆమెకే తెలియకుండానే వెనక్కి అడుగులు వేస్తుంది మహిత. ఓకే. వాళ్ళకేం జరిగిందో నీకు తెలియాలి. అంతే కదా! అంటూ చిన్నగా నవ్వుతూ అతను వేసుకున్న వైట్ షర్ట్ అలాగే వైట్ పంచె నుంచి పాకెట్‌లో చెయ్యి పెట్టి మొబైల్ తీసి ఏదో వీడియో ఓపెన్ చేసి ఆమెకి అందిస్తాడు. అదేంటో అర్థం కాక మొబైల్ తీసుకుని చూస్తున్న ఆమె కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంతో వెడల్పవుతాయి. వాళ్ళని ఒక్కొక్కరిని తలక్రిందులుగా వేలాడదీసి తన మనుషులు గట్టిగా కొడుతూ ఉంటే ఎదురుగా రాయల్ చైర్‌లో కూర్చుని అదంతా చూస్తూ కనిపిస్తాడు రుద్రాంశ్. వాళ్ళు చాలా గట్టిగా అరుస్తూ, క్షమించమని వేడుకుంటూ ఉంటారు. కానీ కనికరం అనేదే లేకుండా వాళ్ళ చర్మాన్ని మొత్తం తోలు వచ్చేసేలా కొడుతూనే ఉంటారు. అంతవరకు చూసి ఇంక చూడలేక వీడియోని ఆఫ్ చేసేస్తుంది మహిత. ఏంటి చూసావా? తెలిసిందిగా. ఇప్పుడు సాటిస్ఫై అయినట్టేనా? అని అడిగితే, అంతగా వాళ్ళని టార్చర్ పెట్టి కొట్టాల్సిన అవసరం ఏముంది? పోలీసులకి అప్పగిస్తే లైఫ్ అంతా జైల్లో ఉంటూ ఏడుస్తూ ఉండేవారు కదా! ఇలా కాసేపు కొట్టి దెబ్బలతో ఏడ్చినంత మాత్రాన వాళ్ళలో మార్పేమైనా వచ్చేస్తుందా? అని అడుగుతుంది. లేదంటే వాళ్ళు 3 పూట్ల టైంకి కూర్చున్న దగ్గరికే తిండి పెడుతూ, లైఫ్ లాంగ్ సంతోషంగా ఆ జైల్లోనే ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నావా? వాళ్ళకి నేను అంత స్కోప్ కూడా ఇవ్వను. వాళ్ళందరి ప్రాణాలు అప్పుడే గాల్లో కలిసిపోయాయి. అంటూ అదో పెద్ద విషయమే కానట్టు చెప్పేసి, మళ్ళీ వెళ్లి ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకుని చూస్తూ కూర్చుంటే, ఈసారి ఆమె గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఒళ్ళంతా భయంతో చల్లగా అయిపోతూ ఉంటుంది మహితకి. అంటే? అంటే వాళ్ళని మీరు చంపేశారా? వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. అఫ్‌కోర్స్. ఈ రుద్ర జీవితంలోకి రావాలని ప్రయత్నించినా, నా వాళ్ళని ఏమైనా చెయ్యాలని ట్రై చేసినా, నేను వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. పైగా వాడితో నందినికి కూడా థ్రెట్ ఉంది. అనగానే, అందుకే వాడిని చంపేశాను. అనగానే, అంటే ఇదంతా చేసింది ఆ సతీష్‌నా? అంటూ విస్తుపోతూ అడుగుతుంది మహిత. అవును. నందిని ఇప్పుడు నాతోనే ఉందని వాడికి తెలుసు. అందుకే నన్ను సైడ్ చేసి, మళ్ళీ నందిని జీవితంలోకి రావాలని ప్రయత్నించాడు. అందుకే వాడి లైఫ్‌కి చెక్ పెట్టేశాను. సింపుల్‌గా భుజాలు షట్ చేసి చెప్తుంటే ఏమనాలో అర్థం కాదు మహితకి. ఇంకా అదే ఆశ్చర్యంలో బెడ్‌కి ఇంకోవైపు వెళ్లి పడుకుంటూ ఉంటే, ఏయ్! ఏంటిక్కడ పడుకుంటున్నావు? నీ ప్లేస్ అక్కడ అంటూ దూరంగా కనిపిస్తున్న సోఫా వైపు చూపిస్తాడు. ఏంటి? సోఫాలో పడుకోవాలా? నా వల్ల కాదు. అది చాలా చిన్నగా ఉంది. నా కాళ్ళకి సరిపోదు. నొప్పి వచ్చేస్తే? అమ్మో! నేను ఇక్కడే పడుకుంటాను. కావాలంటే మీరే వెళ్లి అక్కడ పడుకోండి అంటూ కావాలనే వెళ్లి పడుకుని వెనక్కి తిరిగిపోతుంది. హౌ డేర్ యూ! చెప్తుంటే నీకర్థం కావట్లేదా? నా బెడ్ పైన వేరే ఎవరైనా పడుకుంటే నాకు చాలా చిరాకు. అంటూ ఫాస్ట్‌గా లేచి వెళ్లి ఆమె చేతిని పట్టుకుని పైకి లాగేసి, చేతిని వెనక్కి మెలితిప్పి, అతని వైపే లాక్కుంటూ కళ్ళలోకి చూస్తూ సూటిగా అడుగుతాడు. కానీ ఈసారి మహిత అస్సలు భయపడదు. అతని కళ్ళలోకి చూస్తూ చిలిపిగా నవ్వుతూ, అవునా? మరి ఆ రోజు మాత్రం నేను మీ బెడ్ పైనే పడుకున్నానే. ఇంకా చెప్పాలంటే మీ పైన మిమ్మల్ని గట్టిగా హత్తుకొని మరీ పడుకున్నాను. మీరు కూడా నన్ను అస్సలు వదల్లేదు. మరి ఆ రోజు రాలేదా మీకు చిరాకు? అంటూ సాగదీసి అడుగుతుంది. ఏయ్! ఆ రోజంటే మత్తులో ఉన్నాను. అందుకే తెలీక అదేదో జరిగిపోయింది. అంతేగాని మళ్ళీ మళ్ళీ అదే ఎక్స్‌పెక్ట్ చేసి నాకు దగ్గరవ్వాలని మాత్రం చూడకు. తోలు తీసేస్తా ఏమనుకుంటున్నావో అంటూ తడబడుతూ ఆమెని వదిలేసి వెళ్లి వేలు చూపించి మరీ బెదిరించి మళ్ళీ వెళ్లి ల్యాప్‌టాప్ కూడా క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి గప్‌చుప్‌గా పడుకుంటాడు రుద్రాంశ్. ఎప్పుడూ చాలా డేషింగ్ అండ్ డేరింగ్‌గా ఉంటూ, యాటిట్యూడ్‌గా అందరికీ సమాధానం చెబుతూ, కళ్ళతోనే అందరినీ బెదిరిస్తూ భయపెట్టే రుద్రాంశ్, ఇప్పుడు మాత్రం ఆమె మాటలకి తడబడుతూ, భయపడుతూ, ఆమెని వదిలేసి వెళ్లి పడుకుంటూ ఉంటే, ఆమెకి చాలా గట్టిగా నవ్వు వస్తూ ఉంటుంది. కానీ నవ్వితే మళ్ళీ అతను ఫీలవుతాడని మనసులోనే నవ్వుకుంటూ, వెళ్లి అతనికి దూరంగా బెడ్‌కి ఇంకో చివర పడుకుంటుంది. ఛ! అందరూ నన్ను చూసి భయపడితే, నేనేంటి దీన్ని చూసి భయపడాల్సి వస్తోంది? ఏమైనా దీనికి ధైర్యం ఎక్కువే. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చిన్నగా నవ్వుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు రుద్రాంశ్. తన జీవితంలో జరిగేవన్నీ సినిమాలా కనిపిస్తుంటే అలా ఆలోచిస్తూనే ఆమె కూడా ఎప్పటికో నిద్రపోతుంది. ఇద్దరికీ ఎర్లీగా లేచే అలవాటు ఉండడంతో ఇంచుమించుగా 10 మినిట్స్ తేడాతో నిద్రలేస్తారు.
లేచి లేవగానే దీని మొహం చూశాను. ఏమవుతుందో ఏంటో అని చిరాకు పడుతూనే వాష్రూంలోకి వెళ్తాడు రుద్రాంశ్. మహిత మాత్రం అవేమీ ఆలోచించకుండా వేరే రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి దేవుడి ముందు దీపం వెలిగిస్తుంది. దమయంతి గారు చెప్పినట్టు స్వీట్ చేసి అందరికీ పంచి టిఫిన్ చేయడానికి వచ్చిన రుద్రాంశ్కి కూడా అదే పెడుతుంది. ఏంటిది? స్వీటా? నాకు స్వీట్స్ నచ్చవు. ఐ హేట్ స్వీట్స్. ముందు ఇది ఇక్కడి నుంచి తీసేయండి అంటూ ప్లేట్లో ఉన్న స్వీట్ ని చూసి మొహం ఆముదం తాగినట్టు పెట్టి చెప్తాడు రుద్రాంశ్. ఓకే సార్ అంటూ అలాగే అంటూ మేడ్ కంగారుగా మహిత వడ్డించిన స్వీట్ ని తీసేస్తుంటే, ఆగు, సార్కి నేను పెడతాను, నువ్వు వెళ్ళు అంటూ అక్కడి నుంచి మేడ్ ని పంపించేసి, ఏంటి శ్రీవారు, మీకు స్వీట్స్ అంటే చిరాకా? అంటే మీరిప్పటి వరకు ఒక్క స్వీట్ కూడా అసలు తిననేలేదా అంటూ చీర కొంగుని అటు ఇటు తిప్పుతూ అడుగుతుంటే కోపంగా చూస్తూ, శ్రీవారా, అమ్మ ఇక్కడే ఉంది చూస్తోంది కాబట్టి బతికిపోతున్నావు. గదిలోకొస్తావుగా, అప్పుడు తెలుస్తాను నీ లెక్కలు అని మనసులోనే అనుకుంటూ, లేదు, నేనెప్పుడు తినలేదు అంటాడు మొహం పక్కకి తిప్పుకుంటూ రుద్రాంశ్. నిజమా? మరి అప్పుడేంటి నీ పెదాలు గులాబ్ జామున్లా చాలా స్వీట్ గా ఉన్నాయి అన్నారు అనగానే వాటర్ తాగుతున్న రుద్రకి పొలబారుతుంది. మెల్లిగా తలపై కొడుతూ, మెల్లిగా తాగండి, ఎందుకంత కంగారు అంటూ చిలిపిగా నవ్వుతుంది మహిత. రాక్షసి అప్పుడు చెప్పిన మాటలన్నీ బాగానే గుర్తుపెట్టుకున్నట్టుంది. మత్తులో ఉంది కదా, మర్చిపోయిందేమో అనుకున్నాను. మనసులో తిట్టుకుంటూనే గప్చుప్గా ఆ స్వీట్ తో సహా టిఫిన్ తినేసి ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రుద్రాంశ్. వాళ్ళ మాటలు వినిపించకపోయినా ఏం జరుగుతోందో చూస్తూనే ఉంటారు దమయంతి గారు. రుద్రాంశ్ అలా ఫాస్ట్ గా వెళ్ళిపోవడంతో నవ్వుకుంటూ అక్కడికి వచ్చిన దమయంతి, ఏంటి కోడలి పిల్ల, రాగానే నా కొడుకుని మార్చేసినట్లున్నావు? ఎంతసేపు నేను బ్రతిమాలినా కనీసం ఒక్క స్పూన్ కూడా స్వీట్ తినడు నా కొడుకు. అలాంటిది నువ్వు పెట్టిందంతా మాట్లాడకుండా తినేశాడు. ఏమ్మాయి చేశావేంటి అని అడుగుతుంది కళ్ళెగరేస్తూ. దానికి సిగ్గుగా నవ్వేసి, ఏం లేదు అత్తయ్య, ఊరికే ఆయనని ఏడిపిస్తున్నాను. మీరే అన్నారు కదా ఆయనకి కోపం ఎక్కువ అని. ఆ కోపం మిగతా ఎవరి దగ్గరైనా చూపించమనండి, నా దగ్గర కాదు అని నవ్వేసి తను కూడా వాళ్ళ అత్తయ్యతో పాటు టిఫిన్ తిని గదిలోకి వెళ్ళిపోతుంది మహిత. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అక్కడే కూర్చుని కాసేపు మాట్లాడి కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి వెళ్తుంది మహిత. అప్పుడే రుద్ర రావడం, డైరెక్ట్ గా గదిలోకి వెళ్ళడం, అప్పుడే ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని టవల్తో ఫేస్ తుడుచుకుంటూ బయటికి వస్తూ కనిపిస్తుంది మహిత. దొరికావే, ఇప్పుడు చెప్తా నీ సంగతి అంటూ గబుక్కున డోర్ లాక్ చేసి బ్యాగ్ పక్కన పడేసి ఆమె మీదకే ఫాస్ట్ గా వస్తూ ఉంటాడు రుద్రాంశ్. ఒంటరిగా దొరికితే ఖచ్చితంగా తనని ఏదో ఒకటి చేస్తాడు అని, భయపెట్టడానికి ప్రయత్నిస్తాడని ముందే ఊహించిన మహిత అతన్ని చూసి ఏమాత్రం తడబడకుండా, ఓ వచ్చేసారా, మీకోసమే మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా. ఇంట్లో పెళ్ళాం ఉంది, కాస్త తొందరగా రావాలని మీకసలు లేదా? కనీసం తిన్నావా లేదా అని ఫోన్ కూడా చేసి అడగరా? ఇలా అయితే ఎలా అంటూ అసలు అతని ఎక్స్ప్రెషన్ ని కూడా పట్టించుకోకుండా దగ్గరికి వచ్చిన రుద్ర మెడ చుట్టూ ఆమె రెండు చేతులు వేసి చాలా దగ్గరగా వెళ్ళిపోయి అతని పెదాలకి ఆమె పెదాలని చాలా దగ్గరగా తెచ్చి చూస్తూ చిలిపిగా నవ్వుతూ అడుగుతుంది. దెబ్బకి మళ్ళీ రుద్రాంశ్ షాక్ అవుతాడు. అరే, అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి, మీకే అడుగుతున్నాను అని అడుగుతూనే ఆమె పెదాలని అతని పెదాలకి మరింత దగ్గరగా తెస్తుంది. ఏ ఏ ఏ ఏం చేస్తున్నావు, ముందు నువ్వు నన్ను వదులు అంటూ అతని మెడలో వేసిన ఆమె చేతుల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తుంటే, నా మొగుడిని నేను కౌగులించుకుంటున్నాను, దాంట్లో ఏముంది, కావాలంటే ముద్దు కూడా పెడతాను అంటూ కావాలనే పెదాలపైన ముద్దు పెట్టడానికి అన్నట్టు చాలా దగ్గరగా వచ్చి ఆమె శ్వాస కూడా అతనికి తగిలేలా చేసి మొహాన్ని పక్కకు తిప్పి అతని బుగ్గలపై ఆమె పెదాలను ఆనించి ఫాస్ట్ గా అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతుంది మహిత. ఆమె చేసిన పనికి కొన్ని క్షణాల వరకు రుద్రకి అసలు తెలివే ఉండదు. బొమ్మల అలాగే బిగుసుకుని ఉండిపోతాడు. కొన్ని క్షణాల తర్వాత జరిగింది గుర్తొచ్చి బుగ్గ మీద ఆమె ముద్దు పెట్టిందే చోట చేతిని వేసుకుని అప్రయత్నంగా చూసుకుని, దీనికి ఏమైంది, పిచ్చిగాని పట్టిందా అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. కానీ మహిత మాత్రం కావాలనే అవన్నీ చేస్తూ చిలిపిగా తనలో తనే నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళింది అన్న మాటే గాని వేరే రూంలోకి వెళ్లి అద్దంలో తనని తానే చూసుకుంటూ, ఒసే మహి, నీకేమైంది, అసలు అతనంటే ఎంత భయపడేదానివి, కానీ ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావు? నిజంగా అతన్ని ఏడిపించడానికే ఇలా చేస్తున్నావా, లేదంటే నిజంగానే అతనితో ప్రేమలో పడిపోయావా
అని తనని తానే ప్రశ్నించుకుంటూ ఉంటుంది. దమయంతి రుద్రాంశు గురించి చెప్పిన తర్వాత నిజంగానే అతని గురించి ఒక్కో విషయం తెలుసుకుంటూ ఉంటుంది మహి. జరిగిన దాంట్లో నిజంగానే అతను తప్పు లేదని, అతని ఒంట్లోకి వెళ్లిన డ్రగ్ వల్లే ఆమెతో అలా ప్రవర్తించాడని అర్థం చేసుకుంటుంది. ఆ సమయంలో పైకి చెప్పకపోయినా అతను చేస్తున్న పనులన్నిటికీ ఆమె కూడా సహకరించింది. ఇష్టంగానే అతనితో కలిసిపోయింది. శరీరం ఎంత బాధ పెడుతున్నా ఆ సమయంలో అవేమీ ఆమెకి తెలియనే లేదు. అదంతా ఆమె ఒంట్లో ఉన్న డ్రగ్ పవర్ అని ఆమెకి కూడా తెలుసు. అందుకే అతన్ని పూర్తిగా తప్పు పట్టలేకపోతోంది. పైగా కన్న తండ్రి చనిపోయినా కూడా దానికి కారణమైన నందిని విషయంలో తప్పుగా ఆలోచించకుండా ఆమెకు మళ్ళీ తిరిగి సహాయం చేసి ఒక ఆడదానికి అంతలా రెస్పెక్ట్ ఇచ్చి కాపాడిన అతని క్యారెక్టర్‌కి తెలియకుండానే ఫిదా అయిపోతుంది మహిత. పైగా ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లయింది. అతను ఆమె భర్త. అందుకే తెలియకుండానే అతనితో చనువుగా ఉంటూ, చిలిపిగా ఆట పట్టిస్తూ ఉంటుంది. లేదు లేదు. నువ్వు కాస్త స్పీడవుతున్నావు మహీ. తగ్గించుకో. లేదంటే బొక్కబోర్లా పడతావు అని తనకు తానే చెప్పుకొని తలపై చిన్నగా కొట్టుకుంటూ తిరిగి కిచెన్‌లోకి వెళ్లి డిన్నర్ చేయడంలో మేడ్స్‌కి హెల్ప్ చేసి, చేసిన డిషెస్ అన్నీ చిన్న చిన్న బౌల్స్‌లోకి వేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటే లోపల నుంచి అప్పుడే దమయంతి గారు వచ్చి చూస్తారు. "నువ్వెందుకమ్మా ఇవన్నీ చేయడం? అదంతా వాళ్ళు చేస్తారు కదా! నువ్విటు రా" అంటూ పిలుస్తుంటే, "లేదత్తయ్య. జస్ట్ నేను చిన్నగా హెల్ప్ చేశానంతే. మొత్తం వాళ్ళే చేశారు. అయినా రేపటి నుంచి వంట నేనే చేస్తాను అనుకుంటున్నా. మిగిలినవన్నీ వాళ్ళు చేస్తారు" అని అప్పుడే అత్తగారి నుంచి పర్మిషన్ తీసేసుకుంటుంది. షాప్‌లో నుంచి మెల్లిగా బయటకొచ్చి ఫ్రెష్ అయ్యి కిందకి డిన్నర్ కోసం వస్తాడు రుద్రాంష్. ఎప్పుడూ హుషారుగా వస్తూ వాళ్ళమ్మతో కబుర్లు చెప్పే కొడుకు ఇప్పుడు మాత్రం తడబడుతూ మొబైల్ చూసుకుంటూ కావాలనే వాళ్ళతో ఐ కాంటాక్ట్ లేకుండా పెట్టింది సైలెంట్‌గా తినేసి వెళ్ళిపోతున్న కొడుకును చూసి ఆశ్చర్యపోవడం దమయంతి గారి వంతు అవుతుంది. మహి, వీడికి ఏమైందమ్మా? ఇలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడు భోజనానికొచ్చినా మొబైల్ చూడటం వాడికి అస్సలు అలవాట్లేదు. నాతో మాట్లాడుతూ తింటాడు. అలాంటిది ఈరోజు కనీసం మన వైపు కూడా చూడలేదు అంటుంటే, జరిగిన ఎఫెక్ట్ వల్లే అదంతా అని చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది మహి. ఆమె మొహం చూడగానే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని ఆవిడ కూడా అర్థం చేసుకుని, ఇంకేమీ అడగకుండా డిన్నర్ అవ్వగానే మళ్ళీ ఆవిడ రూంలోకి వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఉదయం నుంచి అతన్ని చిన్న చిన్నగా ఆట పట్టిస్తున్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఆ గదిలోకి వెళ్లాలంటే ఏదో బిడియంగా అనిపిస్తూ ఉంటుంది మహికి. కానీ తప్పదు కాబట్టి పాల గ్లాస్ తీసుకుని మళ్ళీ రూంలోకి వెళ్ళేసరికి మళ్ళీ ఎప్పట్లాగే సేమ్ పొజిషన్‌లో ల్యాప్‌టాప్ పట్టుకొని కనిపిస్తాడు రుద్రాంష్. ఇంకేమీ అనకూడదు. పడుకునే ముందు అవన్నీ అవసరమా అనుకుంటూ పాల గ్లాస్ అక్కడే పెట్టి సైలెంట్‌గా పడుకోవాలని అనుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక రుద్రమొహం చూసేసరికి మళ్ళీ చిలిపిగా ఏడిపించాలని బుద్ధి పుట్టి, "ఏంటి శ్రీవారు, మీరు పెళ్లి చేసుకుంది నన్నా? లేదంటే ఆ ల్యాప్‌టాప్‌నా? ఎప్పుడు చూసినా దాన్నే హత్తుకుని ఉంటారు. ఆ పాటి అదృష్టం నేను చేసుకోలేదంటారా?" అంటూ పాల గ్లాస్ పక్కన పెట్టి మళ్ళీ తన ప్లేస్‌లో పడుకుంటూ ఉంటే ల్యాప్‌టాప్‌ని క్షణాల్లో పక్కన పెట్టేసి ఆమెని ఒక్కసారిగా అతని పైకి లాక్కుని చాలా దగ్గరగా వచ్చి ఇద్దరికీ హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో ఉంటే ఒకరి ఊపిరి ఒకరికి తగులుతూ ఉంటుంది. రుద్ర అంత ఫాస్ట్‌గా అలా చేస్తాడని ఊహించని మహిత చాలా కంగారుగా అతని ఛాతీపైన ఆమె రెండు చేతులు వేసి దూరం తోస్తూ బెరుకుగా చూస్తుంది. ఉదయం నుంచి చిలిపిగా మాట్లాడుతూ అతన్నే కవ్విస్తూ ఏడిపించిన ఆమె కళ్ళల్లో ఉన్న చిలిపిదనం, అల్లరి ఇప్పుడు కనిపించవు. వాటి ప్లేస్‌లో బిడియం, సిగ్గు, కంగారు కనిపిస్తుండే ఇప్పుడు అతనిలో చిన్న అల్లరి నవ్వు వస్తుంది. ఉదయం నుంచి ఏవేవో అంటూ మాట్లాడావు కదా! ఇప్పుడేంటి అలా సైలెంట్‌గా చూస్తున్నావు? ఇప్పుడు చెప్పవే ఆ మాటలన్నీ అంటూ అతని కళ్ళని ఆమె పెదాలపైకి షిఫ్ట్ చేస్తాడు. దానితో ఒక్కసారిగా ఆమె గుండె జల్లుమంటుంది. ఆమె గుండె సడి కూడా అతనికి వినిపిస్తుంటే, చెప్పు, మాట్లాడవేంటి? అప్పుడెప్పుడో రుచి చూసిన గులాబ్ జామున్స్ మళ్ళీ ఇప్పుడు కూడా టేస్ట్ చేయమంటావా? అంటూ అతని పెదాలని నాలుకతో తడుపుతుంటే ఒక్కసారిగా ఆమెలో సిగ్గు. ఆ సిగ్గు చూస్తుంటే రుద్రాంష్‌కి మతిపోయినట్టే అనిపిస్తుంది. సిగ్గుతో బరువుగా మారిపోతున్న ఆమె కళ్ళని కిందకి దించేసి అతని షర్ట్‌ని ఆమె రెండు చేతి పిడికిళ్లతో బిగించేస్తుంది. అదే ఆమె నుంచి వస్తున్న గ్రీన్ సిగ్నల్‌గా భావించి మెల్లిగా ఆమె పైకి ఒరుగుతూ ఆమె పెదాలని సుతారంగా ముద్దాడుతాడు రుద్రాంష్. అప్పటికే అతని మీద పెంచుకున్న ప్రేమతో ఇష్టంగా అతని మెడ చుట్టూ ఆమె చేతుల్ని బిగించేస్తుంది. దానితో అతనిలో కూడా కోరికల లావా పెరుగుతుంటే మెల్లిగా ఆమె నడుముని అతని రెండు చేతులతో నలిపేస్తూ నైట్ షర్ట్ మీద నుంచే ఆమె గుండెల్ని తడుముతూ ఉంటాడు. ఆమె శ్వాస కూడా బరువుగా మారిపోయి భారంగా తీసుకుంటూ ఉంటే మెల్లిగా ఆమె పెదాలని అతని నాలుకతో తడుపుతూ
ఎంగిలి ముద్దు ఇస్తూ ఆమె నాలుకతో కనవేస్తాడు. అప్పుడు కేవలం కోరికతో జరిగిన ప్రణయం ఇప్పుడు మాత్రం ప్రేమగా ఒకరినొకరు తెలుస్తూనే స్పృహలో ఉండగా జరుగుతూ ఉంటుంది. కాసేపటికి మెల్లిగా ఆమె పెదాలను వదిలి ఆమె నుదుటి నుంచి మొదలుపెట్టి ఆమె ప్రతి అణువుని ముద్దాడుతూ ఆమె మెడవంపులో అతని మొహాన్ని గట్టిగా దాచేస్తాడు. మహి చాలా ప్రేమగా పిలుస్తాడు. ఆ పిలుపుకే ఆమె గుండెల్లో 1000 వీణలు ఒకేసారి మోగినట్టు అనిపిస్తుంది. చిన్నగా నవ్వుతూ అతన్నే చూస్తుంటే ఆమె కళ్ళల్లోకి చూసి ఐ లవ్ యూ అంటూ మరోసారి ప్రేమగా ఆమె పెదాలని ముద్దాడుతాడు రుద్రాంశ్. అప్పటి వరకు ఏదో ఒక మూల ఆమెకి ఉండిపోయిన సందేహం కూడా ఇప్పుడు పూర్తిగా తీరిపోయి అతనికి పూర్తిగా సహకరిస్తుంది. ఆమె ఎత్తైన హిమగిరులు అతని చేతిలో నలిగిపోతుంటే ఎర్రటి సింధూరుల్లా గోరింటాకు పండిన ఆమె చేతుల్లో బెడ్షీట్ చిట్టుగా నలిగిపోతుంది. కాసేపట్లోనే వాళ్ళిద్దరి శరీరాలపైన ఉన్న వలువలన్నీ నేలపైకి చేరగా వాటి ప్లేస్‌లోకి వెచ్చని బ్లాంకెట్ చేరిపోతుంది. ఇది రెండోసారి కలుస్తున్న కలయికే అయినా కూడా ప్రేమగా జరుగుతున్న మొదటి కలయికలాగే ఫీలవుతూ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని మొత్తంగా చూపించుకుంటూ ఉంటారు. ఒకప్పుడు రాక్షసుడిలా ఫీలైన ఆమె ఇప్పుడు మాత్రం తన మనసంతా నిండిపోయిన ప్రేమికుడిగా అతనిని పూర్తిగా ఆమెలోకి ఆహ్వానిస్తుంది. ఆమె లోతుల్లోకి గాఢంగా చేరుతూ ఆమె శరీరంపై ఘాటైన ముద్రలు వేస్తూ భయంకరమైన ఆ రాత్రిని ఆమె పూర్తిగా మర్చిపోయి మధురమైన మధురానుభూతిని మనసులో కలకాలం నిలిచిపోయేలా చేస్తాడు రుద్రాంశ్. గంట తర్వాత అలసిపోయి ఆమె గుండెలపైనే తలపెట్టి మత్తుగా పడుకొని థ్యాంక్ యూ మహి అంటాడు. అతని జుట్టులోకి ఆమె చేతుల వేళ్లు పెట్టి మెల్లిగా నిమురుతూ ఎందుకు అని అడుగుతుంది. ఇంత తొందరగా ఆ రోజుని మర్చిపోయి నన్ను నీ జీవితంలోకి పూర్తిగా యాక్సెప్ట్ చేసినందుకు అంటాడు. మీ గురించి తెలుసుకోవడంలోనే మీరంటే ఏంటో నాకు అర్థమైంది. ఎందుకో ఇంకా మిమ్మల్ని దూరం పెట్టాలని, మీకు దూరంగా ఉండాలని నాకు అస్సలు అనిపించలేదు. అందుకే నేనే ముందు మీ దగ్గరికి చొరవ తీసుకుని వచ్చాను. తప్పుగా అనుకున్నారా అని అడిగితే అస్సలు కాదు. అందుకే కదా థ్యాంక్ యూ చెప్పింది. ఇప్పటికే నా లైఫ్‌లో 26 ఇయర్స్ వేస్ట్ అయిపోయాయి అని ఫీల్ అవుతున్నాను. ఇక పైన ఒక్క పూట కూడా వేస్ట్ అవ్వకూడదు అంటుంటే ఛీ పొండి అంటుంది సిగ్గుగా మహి. ఎక్కడికే పోయేది? మత్తులో లేవు కాబట్టి మొదటిసారి అని నిన్ను భయపెట్టకుండా మెల్లిగా కానిచ్చేశాను. కానీ నాతో చాలా రఫ్‌గా ఉంటుంది. అలవాటు చేసేసుకో బేబీ అంటూ ఈసారి ఆమెను తనదైన స్టైల్‌లో చాలా రఫ్‌గా హ్యాండిల్ చేస్తాడు. తెల్లవారేసరికి ఒళ్ళంతా నొప్పులతో ఆమె శరీరంపై ఎక్కడ చూసినా అతను కొరికిన మచ్చలతో బీట్రూట్ కలర్‌లోకి మారిపోతుంటే కోపంగా చూస్తుంది. ఏంటి ఆ చూపు? నువ్వే నన్ను రెచ్చగొట్టావు. అందుకే అలా అయింది. దీంట్లో నా తప్పేమీ లేదు అంటూనే ఆమెని ఎత్తుకుని వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి షవర్ ఆన్ చేసి చల్లని నీటి చుక్కలు పడుతుంటే అతని పెదాలతో మరోసారి ఆమె యథా అందాలని అందుకుంటూ ఆమెతో కలిసిపోతూ ఉంటాడు. అబ్బా శ్రీవారు! కొత్త సర్దిగాడు పొద్దరగడు అన్నట్టు ఎప్పుడూ ఇంకా అదే పనా? ఆఫీస్‌కి వెళ్ళరా? తెల్లవారి చాలా సేపయింది. కింద మన కోసం అత్తయ్య ఎదురుచూస్తూ ఉంటారు. బాగోదు వదలండి. నేను స్నానం చేసొస్తాను అంటున్నా కూడా అస్సలు వదలడు. ఇప్పట్లో ఆఫీస్ లేదు, ఆవకాయ బద్దా లేదు. తిన్నగా హనీమూన్ అంతే అంటూ ఆమెతో కలిసిపోయి కాసేపట్లోనే బయటకు వచ్చి తన పిఏతో మాట్లాడి హనీమూన్‌కి టికెట్ కూడా బుక్ చేస్తాడు. దమయంతి గారితో చెప్పి వెళ్తుంటే ఇంత తొందరగానే పిల్లలు కలిసిపోయి ఒకరినొకరు అర్థం చేసుకున్నందుకు ఆవిడ కూడా చాలా సంతోషిస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లో ప్లేన్ ఎక్కగానే అసలైన పెళ్ళాంగా మారిపోయి ఏదో అత్తయ్య వచ్చి మా నాన్నతో మాట్లాడి పెళ్లికి ఒప్పించి మిమ్మల్ని కూడా బెదిరించి పెళ్లి చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేవారు కదా మా నాన్న. అప్పుడేం చేసేవారంట? అని అడుగుతుంది అతని బుగ్గలు పొడుస్తూ మహి. అంత లేదు బేబీ. మా అమ్మని మీ ఇంటికి పంపి వచ్చి మాట్లాడేలా చేసింది నేనే కదా! లేదంటే అసలు మన మధ్య జరిగింది మా అమ్మతో చెప్పాల్సిన అవసరం ఏముంది? కావాలని తిట్టించుకోవడానికి ఎవడైనా ఇలాంటివి చెప్తాడా? అనగానే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది మహిత. ఏంటి ఆ చూపు అనగానే అంటే మీరు ఇదంతా కావాలనే చేశారా? డౌటా? ఆ రోజు నీతో మాట్లాడాకే ఫిక్స్ అయ్యాను. నువ్వు నాకు మాత్రమే సొంతమని. ఇప్పుడే కాదు, ఎప్పుడూ చెప్తా. నువ్వు నాకే సొంతం అంటాడు ఆమెని లాక్కుంటూ. అందరి దగ్గర కోపంతో ఉండే రుద్ర కేవలం మహిత దగ్గర మాత్రమే తగ్గుతాడు. ఆమె దగ్గర మాత్రమే అతనిలా ఉంటాడు. అలా అతన్ని ఆమె మార్చుకుంది. మహిత తనకు చేతనైనంతలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా ధైర్యంగా తనకి తోడుగా ఉంటూ
తనదంటూ సహాయాన్ని చేస్తూ ఉంటుంది. ఆమెకి తోడుగా వెన్నుగా ఉంటాడు ఆమె ప్రియసకుడు రుద్రాంశ్. అలా వాళ్ళిద్దరూ లైఫ్ అంతటిని చాలా సంతోషంగా గడిపేస్తూ ఉంటారు. ఇదండి కథ. మీకు ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే మాత్రం దయచేసి కామెంట్స్‌లో ఎలా ఉందో చెప్పండి. నేనింకా వేరే మంచి మంచి కథలు రాయడానికి నాకు మీ కామెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే మర్చిపోకుండా ప్రతి పార్ట్‌కి అడుగుతూ ఉంటాను. తప్పుగా అనుకోకండి. థాంక్ యూ. మీ రూపలావణ్య.